ప్రార్థన వాక్యం కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, జీవముగల యేసయ్య, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి ప్రభా, ఈ యొక్క మధ్యకాల సమయంలో ఈ రోజున ప్రభా నీ కృపలో బలపరిచి నడిపించి ప్రభా ఇంతవరకు పాటల ద్వారా వాక్యము ద్వారా నీకు నామమును మహిమపరుచుకున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అయా పరిశుద్ధుడు 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 అని నిత్యము కోట్లాది కోట్ల దూతలతోనూ ప్రధాన యాజకుల చేతను స్తుతింపబడుచు కొనియాడబడుచున్న తండ్రి నీకు వందనాలు ప్రభా. అయా ఇదిగోండి ప్రభా, ఇప్పుడు జరగబోయే కార్యక్రమం అంతటిలోని కృపను దయచేయమని అడిగి ప్రార్థన చేస్తున్నాను. నీ యొక్క దైవ సేవకులను తండ్రి సంఘమునకు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అయా నీ యొక్క ప్రియుడు పలుకుచుండగా మీరు మాతో మాట్లాడండి యేసయ్యా, నీకు వందనాలు. అయా ఇదిగో నీ దైవ సేవకుడు మాట్లాడుచుండగా ప్రభా నీవు మాతో ఉండి ప్రభా యేసయ్యా అయా నీ కృపలో బలపరుస్తూ నడిపిస్తూ నీ వాక్యం అనే తండ్రి ఆత్మీయ ఆహారాన్ని ప్రభా మేము స్వీకరించగలిగే కృపను మాకు దయచేయమని అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వచ్చిన ప్రతి కుటుంబాన్ని, వచ్చిన ప్రతి తల్లిని, చెల్లిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అయా వారి ఏంటి నిమిత్తమైంది ప్రభా నిన్ను మొరపెడుచున్నారు ప్రభా. అయా ఇదిగోండి మీ చింత యావత్తు నా మీద వేయడన్నారు ప్రభా. ఇదిగోండి ప్రభా మరి అడుగుచున్న ప్రతి ఒక్కరికి ప్రభా ఏది అవసరమో వారికి దయచేయమని అడిగి ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇక 3వ తండ్రి యేసయ్య ఉపవాస ప్రార్థనలో ప్రభా మమ్మల్ని అందరినీ పాలివారమే చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ నీ దైవ సేవకుల ద్వారా మాతో మాట్లాడి అయా నీ యొక్క అభిషక్తుడికి తండ్రి యేసయ్య నీ అభిషేకాన్ని దింపి ప్రభా అయా ఇదిగోండి ఇక్కడ ఈ స్థలంలో ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ నింపి నడిపించి నీ వాక్యం అనే తండ్రి యేసయ్య అగ్ని జ్వాలల వంటి నాలుగు వలె ప్రభా నీ ప్రియకుమారుడు పలుకుచుండగా ప్రభా ఆ యొక్క పలుకులలో ప్రభా యేసయ్య మేమందరూ మనస్సుంచి ప్రభా అయా ఇది నీ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మేము బ్రతికి నడిపే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రాముఖ్యమైన ఘట్టానికి వచ్చాం. ఈరోజు వాక్యాన్ని అందించడానికి మనకు సుపరిచితులు, పలు ప్రాంతాల్లో ప్రభు పరిచర్యలో ప్రభు పాత్రగా వాడబడుతున్న దైవజనుడు, అనేకసార్లు మన యొక్క మందిరానికి వచ్చి వాక్యాన్ని చెప్పి మనల్ని ఉజ్జీవింపచేసిన దైవజనుడు, అంతర్జాతీయ ప్రసంగికుడు మరి మక్బులయ్య గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి వచ్చిండగా చప్పట్లు పెట్టి సాధారణంగా ఆహ్వానించుకుందామండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది, తలలు వంచి ప్రభు సన్నిధిని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందారి. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మహోన్నతమైన మీ నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము. అపారమైన నీ ప్రేమ, నీ దయా దాక్షిణ్యములను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. గత మా దినాలన్నీ మీ కృపాక్షేమాలు దయచేసి మీ సన్నిధిని మేము బ్రతుకున్నట్లు మా యందు మీరు చూపించిన దయా కనికరాల కొరకై స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. ఏర్పాటు చేయబడినటువంటి సంఘక్షేమాభివృద్ధి కొరకై ఈ ఉపవాస ప్రార్థన కూడికలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దీనికి ముందుగా మాట్లాడిన మీ సేవకులను బట్టి వారు పలికిన మాటలలో ఏ మాట అయితే నీ ప్రజల హృదయాలకు హత్తుకున్నాదో ఆ వాక్యములను బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. అలాగే కొద్ది నిమిషాలు నీ సన్నిధి మాతో ఉంచు, వినుబుద్ధిని మాలో పుట్టించుము. ప్రభువా, మీ అభిప్రాయాలు, మీ ఉద్దేశాలు మాకు తెలియపరచండి. మేమేమై ఉన్నాము అనున్నది మేము ఎరుగునట్లు మాకు సహాయపడండి. మా ప్రార్థనలు యేసుక్రీస్తు వారి పేరుట
చేయుచు నీ దయగల హస్తాలకు మమ్మను అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమెన్ చెప్దాం. ఆమెన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. సరే, మంచిది. చేరొచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా శుభాలను తెలియపరుస్తున్నాను. మరి ప్రతి సంవత్సరము ఈ రీతిగా ఆ దేవుని సన్నిధిని ఏర్పాటు చేసి ఈ కూటాలలో ఒక దినము మీతో కలిసి దేవుని సన్నిధిని గడపటం ప్రభు ఇచ్చే భాగ్యంగా నేను భావిస్తున్నాను. గత దినాలన్నీ దేవుడు మనకిచ్చిన సౌఖ్యము సమాధానాన్ని బట్టి దేవుని సన్నిధిని మనందరం కూడా వందనస్తులమై ఉన్నాము. గత ఈ సంవత్సరం ప్రారంభం నుండి కూర్చో, సైలెంట్ కూర్చో, మాట్లాడకూడదు. గత కొద్ది కాలం మనందరూ ఎరిగిన పరిస్థితులు మనకు తెలుసు. ప్రపంచాన్ని కుదిపేసి కదిపేసేటువంటి కోవిడ్-19 కరోనా యొక్క తెగులుతో చాలామంది చనిపోయారు. కొందరు కుటుంబాల్లో భర్తలు చనిపోతే భార్యలు బ్రతుకున్నారు, భార్యలు చనిపోతే భర్తలు బ్రతుకున్నారు, తల్లిదండ్రులు చనిపోతే పిల్లలు బ్రతుకున్నారు, పిల్లలు చనిపోతే తల్లిదండ్రులు బ్రతుకున్నారు. చాలా చోట్ల అకాల మరణాలు చాలా మనం చూసేసాం. మరికొన్ని సందర్భాలు మనం విన్నాం. మరి ఇరుగు పొరుగు వారు చెప్పుకోవటం వల్ల కూడా మనం విన్నాం, పలానా వారు చనిపోయారట, పలానా వారు చనిపోయారట, పలానా వారు చనిపోయారట. సరే, మొత్తం మీద ఈ సంవత్సరం ప్రారంభము నుండి దాదాపు ఇప్పటి వరకు కూడా మరణాల సంఖ్య అత్యధికముగా ప్రపంచమంతటా ఉంది. అందులో మనం కూడా ఉన్నాం. ఈ గత కొద్ది కాలము మనందరం కూడా చాలా భయంతోటే బ్రతికాము కానీ భయంతోటే బ్రతికాం. చాలామంది ఇలా అనుకున్నారు, రాత్రి నాకు నిద్ర పట్టలేదు, ఫ్యాన్ తిరుగుతున్నా సరే చెమటలు పట్టేసాయి, నా గొంతుకు తడారిపోయింది, నా గుండెలంతా ఏదో భారం అనిపించింది, రాత్రంతా కలవరంతో ఉన్నాను, తెలియకుండా కానీ ఏదేదో జరిగిపోతున్నట్లు నాకు అనిపించింది, తీరా ఉదయం అయ్యేసరికి మామూలు స్థితిలోనే ఉన్నాను అని ఇలాంటి మాటలు కూడా అక్కడక్కడ అందరూ విన్నవాళ్లే, కలిగిన వారే. ఏది తినాలన్నా భయమే, ఏది త్రాగాలన్నా భయమే. రోడ్డు మీదకి రావాలంటేనే మహాభయముతో రోడ్డు మీదకి వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, ఇన్ని పరిస్థితులు మన కళ్ళ ముందు చుట్టూ ఉన్నప్పటికీ ఈ విధముగా మనము బ్రతుకున్నాము అనంటే మనకంటే ముందుగా చనిపోయిన వారు అమాయకులను, తెలివి తక్కువారనో, చేత కాని వారనో కాదుగాక, చనిపోయిన వారు బలహీనులు, చేత కాని వారు, తెలివి తక్కువ వాళ్ళు, బ్రతకటం వారికి చేతకాక చచ్చిపోయారు అన్న మాట ఊహల్లో కూడా రానియ్యద్దు. జీవమరణములు దేవుని వశం, జీవమరణములు దేవుని వశం. ఎందుకు వారు చనిపోయారు? ఆరోగ్యవంతులుగా ఉండి, బలవంతులుగా ఉండి, 4 రూపాయల డబ్బులు ఉండి అనంటే ఒక్కటే, అంతటితో వారి పని ముగించబడినది, వారి పని ముగించబడినది. ఎందుకో మనం ఉంచబడ్డాము, అందుకు దేవునికి మనము కృతజ్ఞులమై ఉండాలి. చనిపోయిన వాడు అమాయకుడు కాదు, చేతకాని వాడు అంతకన్నా కాదు, బ్రతుకున్న మనం గడుసైన వాళ్ళం కాదు, బలవంతులమని కూడా కాదు.
ఎందుకో దేవుడు మనలను ఈ స్థితిలో ఉంచునందుకు ప్రభువునకు విధేయులమై ఉండాలి. రండి వాక్య భాగములోకి వెళదాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 8 వచనాన్ని చదువుదాము. న్యాయాధిపతుల గ్రంథం. ఇశ్రాయేలీలు క్రొత్త దేవతలను కోరుకొనగా, సరిగ్గా చదవాలి, అలా కాదు, యుద్ధము ద్వారము యొద్దకు వచ్చెను. అది చదివే విధానం. నేను చదువుతా, వినడానికి ప్రయత్నం చేయండి. ఇశ్రాయేలీలు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. చాలు, నా వైపు చూడాలి, కిందకు చూడద్దు, బైబిల్ మూసేసేయండి. నా వైపు చూడ, మాట ఆ ఒక్క మాట చాలు. ఇశ్రాయేలీలు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారము యొద్దకు వచ్చెను. వాస్తవానికి యుద్ధం అనేది ఎక్కడ జరగాలి, ఎక్కడ జరుగుద్ది అనంటే 3 ప్రదేశాలలో యుద్ధాలు జరుగుతాయి. ఒకటి, గాలిలో యుద్ధాలు జరుగుతాయి. ఈ దేశం వాడు ఆ దేశం మీద ర్యాకెట్ వేస్తాడు, బాంబు వేస్తాడు. ఆ దేశపు వాడు ఈ దేశం మీద బాంబు వేస్తాడు. గాలిలో యుద్ధాలు జరుగుతాయి. 2, నీటి మీద యుద్ధాలు జరుగుతాయి. పెద్ద పెద్ద షిప్పులు, అగ్ని బాణాలు, బాంబులతో అవతల సైనికులు ఉన్న ఆ పెద్ద వాడను యువతల వాడు దహనం చేసేస్తాడు. వాడు ఒక బాంబు దీని మీద వేస్తాడు. ఆర్మీ, నేవీ, అలాగే ఎయిర్ ఫోర్స్. ఎయిర్ ఫోర్స్ అంటే గాలిలో ఉండేది. ఆర్మీ భూమి యొక్క సరిహద్దులు. నేవీ సముద్ర మార్గము గుండా. 3 రకాల సైనికులు కలవరు, 3 రకాల యుద్ధాలు కలవు. ఒకటి, గాలిలో యుద్ధాలు జరుగుతుంటాయి. 2వది షిప్పులు, వాడల మీద. 3వది ఖాళీ మైదానం, ఖాళీ స్థలాల్లో అవతల శత్రువులు యువతల వీళ్ళు కలిసి యుద్ధం చేస్తుంటారు. కాబట్టి యుద్ధం అనేది ఎక్కడో జరగవలసిన యుద్ధం ఎక్కడ దాకా వచ్చిందటండి? ద్వారం అని చెప్పాలి, మీరు చదివారు కదా. ఎస్, ఎక్కడో జరగవలసిన యుద్ధం ఎక్కడ దాకా వచ్చేసిందటండి? ద్వారము యొద్దకు వచ్చెను. కొద్ది నిమిషాలు ఈ యుద్ధం అనగా మరణ మృదంగం, మరణ ఘోష, మృత్యువు, ఎన్నెన్న పేర్లు పెట్టచ్చు ఈ యొక్క యుద్ధానికి. ఎక్కడో ఉండవలసిన మరణం, ఎక్కడో ఉండవలసిన యుద్ధం, ఎక్కడో జరగవలసిన యుద్ధం ఎక్కడ దాకా వచ్చేసేసింది అనంటే ద్వారము యొద్దకు వచ్చేసేసింది. ఏమంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త వినాలి ప్రతి మాట. యుద్ధం అనేటప్పుడు ఎవరికి సరదా ఉండదు. యుద్ధం అనేది సంబరం కాదు. గెలిచిన తర్వాత నా దేశానికి జయం వచ్చింది అని అనుకోవాలేమో తప్ప యుద్ధానికి వెళ్ళేవాడు ఎవడు కూడా సంతోషంతో వెళ్ళడు. ఎగ్జాంపుల్ మీరు చెప్తా వినండి. పెళ్ళయింది, 6 మాసాలు అయ్యింది, భార్య గర్భవతి అయ్యింది. ఈలోగా రాజుగారు ప్రకటన చేశాడు, అబ్బాయి రేపే మీరు యుద్ధానికి వెళ్ళాలి అని. ఈలోగా భర్త వచ్చి చెప్తున్నాడు భార్యతో, ఏమే రేపు నేను యుద్ధానికి వెళుతున్నాను. అవునా, ఎన్ని రోజులు యుద్ధం? దాదాపు 1 నెల రోజులు ఉంటుంది యుద్ధం అంటున్నాడు భర్త. అంటే 1 నెల రోజులు మీరు నాకు దూరం అయిపోతారా నాకు కాకుండా? ఏమంటే రాజుగారితో చెప్పండి, ఈ యుద్ధానికి నేను వెళ్ళను, మా ఆవిడ గర్భవతిగా ఉన్నది అని మీరు ఆగిపోండి అని చెప్పచ్చు. ఒకవేళ చెప్పిన రాజుగారు కూడా ఒప్పుకోడు. నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అవన్నీ వదులుకోవాలి. యుద్ధం అంటే వెళ్ళాలి. ఆ యుద్ధానికి వెళుతున్నప్పుడు గుమ్మం దాకా వస్తుంది భార్య, అయ్యా జాగ్రత్త, క్షేమంగా రండి మీరు,
క్షేమంగా రండి, మీరు రావడంతో పుట్టబోయే బాబును పాపను మీరు చూడాలి అనే భార్య బాధతో పంపిస్తుంది తన భర్త అనబడిన సైనికుణ్ణి. ఈలోగా యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో జయం పొందారు అనుకుందాం. యుద్ధంలో జయం పొందారు. మహారాజు గారు రథం మీద పువ్వులతో ఊరేగిస్తూ తీసుకొని వస్తున్నారు తన దేశానికి, తన ప్రాంతానికి. ఈ రాజుగారితో పాటు కొంతమంది సైనికులు వెనకాతలు జయం అనుకుంటూ వస్తున్నారు. ఈ యుద్ధానికి వెళ్ళినటువంటి వారి తాలూకా వాళ్ళందరూ కూడా ఆ మైదానంలో నుండి ఎదురు చూస్తారు. అందులో నా భర్త ఉన్నాడా లేడా, ఒకవేళ నా భర్త ఉంటే 2 చేతులు ఉన్నాయా, 2 కాళ్ళు ఉన్నాయా లేవా, నా భర్తకి 2 చెవులు ఉన్నాయా, ఒకటి ఏమైనా తెగిపోయిందా. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళాడు కదా, అక్కడ ఏదన్నా జరగచ్చు. ఒక చెయ్యి ఊడిపోవచ్చు, ఒక చెయ్యి ఉండొచ్చు, ఒక కన్ను పోవచ్చు, ఒక కన్ను ఉండొచ్చు. ఎందుకని ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు చెప్పాలి. ఎస్, కాబట్టి వెళ్ళినోడు వెళ్ళినట్టుగా వస్తాడని గ్యారంటీ ఏమైనా ఉందా చెప్పాలి, లేదు. కాబట్టి ఆ మైదానంలో ఎదురు చూస్తారు. ఇలాగా తెలుసున్న వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు అందరూ వచ్చేస్తున్నారు. అందులో గర్భవతి ఉన్న తన భార్య కూడా చూస్తుంది, నా భర్త ఇందులో ఉన్నాడా లేడా అని. అందరూ వచ్చేస్తుండగా ఒక వ్యక్తిని అడిగింది, అన్నయ్య ఆగండి, ఏమ్మా మీతో పాటు మా ఆయన కూడా యుద్ధానికి వచ్చాడు కదా, మా ఆయన ఏడి? మీ ఆయనమ్మా 3 రోజుల వరకు బాగా చేశాడు యుద్ధం, 4వ రోజు కొంచెం బలహీనమయ్యాడు. అవతల వాడు హఠాత్తుగా వచ్చి మీ భర్తను పొట్టలో పొడిస్తే పేగులు బయటకు వచ్చేసినాయి అమ్మా, గిలగిల కొట్టుకుంటూ నా కళ్ళ ముందు చచ్చిపోయాడు మీ ఆయన అన్నాడు. ఏమైపోద్దండి ఇప్పుడు ఈ భార్య? కుప్ప కూలిపోతారు. అందుకే మొదటే చెప్తున్నాను, యుద్ధము సంబరము కాదు, యుద్ధం అనేది మరణ ఘోష. 100 మంది వెళితే 100 మంది తిరిగి వెనక్కి రారు. 50 మంది అయినా చచ్చిపోవచ్చు, 60 మంది అయినా చచ్చిపోవచ్చు, కనీసం ఒక్కడైనా చచ్చిపోవచ్చు. ఒక బ్రతుకున్న చేతులు కాళ్ళు తెగిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళింది ఎక్కడికి? యుద్ధమునకు. మరొక ఆమె అంటుంది, బాబు మా అబ్బాయి మీరు కలిసి వెళ్ళారు కదా యుద్ధానికి, మా పెద్ద అబ్బాయి మీరుని, మా పెద్ద అబ్బాయి ఏడబ్బాయి అని అడుగుతుంది ఒక తల్లి. అమ్మా మీ పెద్ద అబ్బాయి అదే నా స్నేహితుడు, అవతల వాడు వచ్చి నరకడంతో మీ అబ్బాయి తలకాయ ఎగిరి పడిపోయిందమ్మా, తీసుకొద్దాం అనుకున్నాం, ఇంకెందుకు తల లేదు కదా, చచ్చిపోయాడు కదా అని ఆ మైదానంలోనే మీ అబ్బాయి శవాన్ని వదిలేసి మేము వచ్చేస్తున్నామమ్మా. ఈ విధముగా యుద్ధానికి వెళ్ళిన వాడు క్షేమంగా వస్తారని ఎవ్వరూ చెప్పరు. యుద్ధములో ఏం జరుగుద్దంటే, యుద్ధములో చావే ఉంది, జయం అనేది తర్వాత సంగతి. జయం వచ్చేదానికి ముందు ఏం జరుగుద్దట? మరణము జరుగుద్ది. కొందరు చచ్చిపోతారు, కొందరు ఎదవరాండ్రులైపోతారు, కొందరు చనిపోగా వెనకతల పిల్లలు అనాథులైపోతారు. ఇది యుద్ధములో జరిగేటువంటి క్రియ. అలాంటి యుద్ధము ఎక్కడో జరగవలసినటువంటి ఈ యుద్ధమట ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చేసిందట చెప్పాలి. ద్వారము యొద్దకు వచ్చెను. ఎస్, చైనా దేశంలో ఉన్నదట కరోనా. చైనా దేశంలో ఏదో తింటే వాళ్ళకి వచ్చిందట కరోనా, చచ్చిపోతున్నారట అని ప్రారంభంలో అందరూ అనుకున్నవారే. అలాగే దేశాలు దాటింది యుద్ధం అనేటువంటి ఆ తెగులు. దేశంలో ప్రవేశించింది, రాష్ట్రాల్లో ప్రవేశించింది, పట్టణాల్లో ప్రవేశించింది, గ్రామాల్లో ప్రవేశించింది, పల్లెల్లోకి వచ్చేసింది, వీధుల్లో పేటల్లోకి వచ్చింది. చెప్పాలి, వీధుల్లోకి వచ్చింది. చెప్పాలి, ఇంకెక్కడికి వచ్చింది? ఇంటి దగ్గరకు కూడా వచ్చింది. కొందరు ఇళ్లలోని కూడా వెళ్ళింది. చెప్పాలి, కొందరు ఇళ్లల్లో కూడా వెళ్ళింది. ఇదే రాజమండ్రిలో బొంబూరులో ప్రార్థన చేయటానికి రమ్మని కరోనా టైంలోనే నాకు తెలుసున్న ఆ యవనస్తుడు అన్నమాట. వాడు తల్లి గారికి ఒంట్లో బాగోలేదు, అన్న మీరు రండి అన్న అంటే వెళ్ళా ప్రార్థన చేయడానికి. వెళ్తే కింద అంబులెన్స్ శబ్దం వినబడుతుంది.
కంగారు పడి 2వ అంతస్తు బిల్డింగ్ పైనుండి కిందకు చూస్తే ఒక వ్యాన్ వచ్చి అక్కడ ఆగింది. ఈలోగా ఆ యవనస్తుడు కొత్తగా పెళ్ళయింది, అతని తల్లికి ఒంట్లో బాగోలేదు. గబగబా ఆవిడికి వచ్చి కిందకి ఇలా చూస్తుంది. చూస్తూ లోపల గబగబా వచ్చి ఏమండి మీరు చెప్పినట్టే జరిగింది, వ్యాన్ వచ్చేసింది, ఆ ఇంట్లోకి వెళ్తున్నారు అని అంటుంది. ఆ మాట విన్న తర్వాత నేను ఆ యవనస్తుడు నన్ను అన్నయ్య అని పిలుస్తాడు. గబుక్కు అని వెళ్ళి చూస్తే ఏంటి నాన్న అంటే, మన నుంచి వాళ్ళు ఇంట్లోంచి బయటికి రావటం లేదండి, అందరికీ డౌట్ ఉంది. ఆ ఇంట్లో ఎవరికో కరోనా జబ్బన్ సంగతి తెలిసింది, ఎవరు బయటికి రాలేదు. ఈలోగా బ్లూ కలర్ డ్రెస్తో 2 మనుషులు దిగారు. అందులోంచి ఒక ప్యాకేజ్ ఏదో పట్టుకున్నారు, లోపలికి వెళ్ళారు ఆ ఇంట్లోకి. ఎంతో సమయం కాదు, ఒక 5 నిమిషాల్లోనే లోపల నుండి 3వ వ్యక్తిని బయటికి తీసుకొస్తున్నారు. 3వ వ్యక్తి ఆవిడ ఎవరంటే ఆడ మనిషి. ఏమండి ఆయన కాదండి, వాళ్ళు ఆవిడనుకుంటానండి అంటుంది. ఆవిడ జుట్టు ఉంటుంది కదా, ఆడావిడి. వచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నాను ప్రియులారా, ఆ తల్లి ఆ వీధంతా చూసుకున్నదండి. ఒక్కసారి ఇలా చూసింది, ఆ వ్యాన్ దగ్గర నుండి ఇలా చూసింది. ఇంట్లో వాళ్ళందరూ మాస్కులు కట్టుకొని గుమ్మములు అలా నిలబడ్డారు. ఆవిడ సంకలో ఒక చాప పెట్టారు, చాప పడుకునేటువంటి చాప. ఈ చేత్తో ఒక బకెట్ ఉంది కుడి చేతిలో, ఆ బకెట్లో ఒక డొక్కు ఒకటి ఉంది, అందులో కొన్ని కంచము సామాన్లు అయ్యి పెట్టారు. ఈ చేతిలో ఒక బ్యాగ్ ఉంది, బట్టల బ్యాగ్. ఆవిడ అలా చూసుకుంటే ఇలా వెనక్కి తిరిగి నేనున్న ఆ బిల్డింగ్ వంక కూడా చూసింది ఆవిడ. మేము ఆవిడకి కనపడ్డాము, ఆవిడ మాకు కనపడింది. అలాగ తన కంటి చూపుతో వీధంతా కూడా అలా చూసుకుంది. వచ్చిన డ్రైవర్లు అంటారు, సరేమ్మా ఎక్కువ అనడంతో ఆ వెనక నుండి ఆవిడ అలా వెక్కింది. వీధులు అందరు అలాగే చూస్తూ ఉండిపోయారు. వ్యాన్ వెళ్ళిపోయింది. 4 రోజులు పోయిన తర్వాత వాళ్ళకి నేను ఫోన్ చేశా, అమ్మ మొన్న మీ ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఎదురుగుంటా మీ ఇంటి ఎదురుగుంటా ఆవిడని తీసుకెళ్లారు కదా వ్యాన్లో, ఆవిడ ఎలా ఉన్నదమ్మా, ఇంటికి వచ్చేసిందా, ఎలా ఉన్నది అని నేను అడిగాను. అయ్యగారండి ఆవిడే కదండి, నిన్న రాత్రే చచ్చిపోయిందటండి, బాడీని ఇవ్వరట, అలాగే ఎక్కడికో తీసుకెళ్ళిపోతారట, వాళ్ళే కప్పెట్టేస్తారట, ఆ బాడీని ఇవ్వరటండి, అలాగే తీసుకెళ్ళిపోతారట. అమ్మ చనిపోయిందా? అవునయ్య గారు చచ్చిపోయింది. అమ్మ రోజు ఆవిడ వ్యాన్ ఎక్కేటప్పుడు అందరు ముఖాలంక చూసుకుందరా? అవునయ్య గారు మన బిల్డింగ్ కూడా చూసింది అయ్య గారు, నాకు తెలుసు, నేను చూశాను. ఒక దిగులు ముఖం పెట్టుకుంది ఆ తల్లి, ఒక విచారకరమైనది. అన్నట్టు నేను మరలా మా ఇంట్లోకి వస్తానా, మా ఇంట్లో నా భర్తను లేక నా పిల్లల్ని నేను నా ఇంట్లో నేను చూస్తానా చూడనా, లేక ఇదేనా నా జీవితానికి ఆఖరు చూపా అంటూ ఒక విచారంతో ఒక చాప, కొన్ని బట్టలు, ఒక బకెటు చంకన పెట్టుకొని ఒక నిరాశతో వెళ్ళిందండి ఆ తల్లి. వెళ్ళటమే తెలుసు తప్ప తిరిగి రాలేదు. అలాగే ఒకరు కాదు సుమా, ఇద్దరు కాదు సుమా, ప్రపంచం మొత్తంలో చూస్తే లక్షల సంఖ్యలో వెళ్ళిపోయారే. కాబట్టి ఇప్పుడు మరణం అనేటువంటి యుద్ధం ఎక్కడ దాకా వచ్చేసేసింది అని అంటే ద్వారము యొద్దకు వచ్చింది. కొందరి ద్వారాలు తెరవబడ్డాయి, లోపలకు ప్రవేశపెట్టబడినది, లోపల ఉన్న వాళ్ళని ఒకరినో ఇద్దరినో తీసుకెళ్ళిపోయింది. ఏలూరులో నా యొక్క అక్కగారు అమ్మాయి సేవ చేస్తుంది. ప్రతి నెల చివరి ఆదివారం వెళ్ళేవాడు. ఈ అమ్మాయి ఎలా ఉన్నది పరిస్థితి అంటే తను ఏడుస్తూ చెప్పింది, మావయ్య ఒక్క కుటుంబంలో 5గురు చచ్చిపోయారు మావయ్య, ఆ వీధంతా కర్రలతో బంధించేశారు, అన్ని కనీసం డోర్ కట్టను తీసి బయటకు చూడడానికి కూడా వీలు లేకుండా పోయింది మావయ్య. ఒకే కుటుంబంలో తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లవాడు 5గురు చచ్చిపోయారు మావయ్య. ఏమండి, ఇలాంటి వార్తలు మనం ఎన్ని వినలేదు చెప్పాలి అమ్మా. ఎక్కడ దాకా వచ్చేసింది యుద్ధము అనంటే
ద్వారము యొద్దకు వచ్చేసింది. ఒక విషయం తెలుసా? గుండెల మీద చేతులు వేసుకోండి. మీ ఇంటి ద్వారం దగ్గర కూడా వచ్చింది ఇది. మిమ్మల్ని కూడా తట్టింది, మీ ఇంటి తలుపును తట్టింది. అందుకే మొదట చెప్పాను, ఏటోనమ్మ రాత్రి నాకు నిద్ర పట్ల, ఫ్యాన్ తిరుగుతున్నా చెమటలు వచ్చేసింది, నా గొంతుకెందుకో తడారిపోయింది, అసలు నాకు నిద్రే పట్టలేదు, లోపలంతా కలవరంతో ఉంది. ఇలాంటి మాటలన్నీ కూడా ఈ 8-9 మాసాల నుండి మనందరం విన్నవాళ్ళమే ప్రియులారా. ద్వారము దాకా యుద్ధం వచ్చిందట, ద్వారము దగ్గర యుద్ధము ఆగిపోయింది. ఎందుకు ద్వారము దాటి లోపలికి రాలేదో తెలుసా? అది నీ ద్వారమైనా, అది నీ ఇంటి ద్వారమైనా, నా ఇంటి ద్వారమైనా ఎందుకు లోపలికి రాలేదో తెలుసా? నిజంగా లోపలికి రావాల్సిందే, ఎవరినో ఒకరిని చేపట్టుకుని తీసుకెళ్ళిపోవలసిందే. లోపలికి ఎందుకు రాలేదు, ఆ ద్వారము దగ్గర ఎందుకు నిలిచిపోయిందంటే ఒక అద్భుతమైన మాట ప్రభు చెప్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనము, నేనే ద్వారమును. చాలు, నా వైపే చూడాలి, ఇంకా చాలు, ఆపేయండి. నేనే చెప్పాలి, నేనే. ఈ మాట సాక్షాత్తు సర్వాధికారిని ప్రభు చెప్తున్నాడు. ఎవరి కుటుంబానికి ద్వారముగా ఆయన ఉన్నాడో, ఎవరి ఇంటికి, ఎవరి కుటుంబానికైనా ద్వారముగా ఉన్నాడో, యుద్ధఘోష ఎక్కడ దాకా వెళ్ళిందంటే ద్వారము యొద్దకు దాకా వెళ్ళింది. ద్వారమును దాటి కొందరి ఇళ్లలో ప్రవేశించలేకపోయింది. కొందరి ఇళ్లకు గోడలు ఉన్నాయి, గుమ్మములు ఉన్నాయి, కానీ ద్వారము లేదేమో. చెప్పాలి, గోడలున్నాయి, గోడల్లో రాళ్ళున్నాయి, గుమ్మాలు కూడా ఉంటే ఉండొచ్చు, కిటికీలు ఉంటే ఉండొచ్చు గాక. బహుశా నేను అనుకుంటా నా ఇంటికి ఏమి లేకపోయి ఉండొచ్చు, ద్వారము లేదా. ఎస్, ఆయన అంటాడు కదా, నేనే ద్వారమును. ఎవరి కుటుంబానికి, ఎవరి జీవితాలకు ప్రభువుని ద్వారముగా ఎంచుకుంటారో, ఎవరైతే ప్రభువుని ద్వారముగా కలిగి ఉంటారో, యుద్ధం ఎక్కడ దాకా వచ్చేసిందటండి? ద్వారము యొద్దకు వచ్చింది, కానీ ద్వారము దాటి లోపలకు ప్రవేశించలేదు. కొన్ని సందర్భములలో బయట ఉన్న యుద్ధం ద్వారము దాకా వస్తుంది. ద్వారం అనే తలుపు తెరవబడితే ఎక్కడ ప్రవేశిస్తుంది? లోపలికి వచ్చేస్తుంది. లోపలికి వచ్చినటువంటి ఆ యొక్క యుద్ధం చేతిలో ఏముంది? ఖడ్గం ఉంది. చెప్పలు ఏముందటండి? ఖడ్గం ఉంది. ఒక్క దెబ్బ తెల నరికితే లోపల ఉన్న వాళ్ళు ఏమైపోవచ్చు? చనిపోవచ్చు. కొన్ని సందర్భాలు ఏం జరుగుతుందంటే బయట ఉన్నటువంటి యుద్ధము గుమ్మం దాకా వచ్చినా, కొన్ని సందర్భాలు ఏం జరుగుతుందంటే లోపల ఉన్నవి కూడా అప్పుడప్పుడు బయటికి వెళ్ళిపోతుంటాయి. ఏమండి, మన ఇంట్లో ప్రతిరోజు ఇల్లు తుడుస్తాం కదా, తుడుస్తామా? మన చేతిలో చీపురు గట్ట ఒకటి ఉంటుంది. చీపురు గడితే ఇల్లంతా తుడిచేస్తాం, ప్రతిరోజు తుడిచేస్తాం. గుప్పుడు మట్టి వస్తుంది అంతే. ఎంత వస్తుంది? ఒక గుప్పుడు మట్టి వస్తుంది. కొన్ని సందర్భాలలో అది పండుగ రోజు కావచ్చు, పండుగ టైం కావచ్చు, ఇల్లంతా ఊడ్చేస్తాం. బీరువాకి గోడకు మధ్య తుడుస్తాం, మంచానికి గోడకు మధ్య తుడుస్తాం, డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, వంటగది, అటుకు, తలుపులు, అన్నీ. ఆ రోజు వస్తుంది ఇంత చెత్త. ఆ చెత్త కూడా ఎక్కడి దాకా వస్తుందట? ద్వారం దగ్గరికే వస్తుంది. అది కూడా తొడవుగా చెత్త చెదారం అంతా 2-3 గమేళాలు మట్టి కరెక్ట్గా తలుపు దగ్గరకు వచ్చే ఆగిపోద్ది. ఆ తలుపు దగ్గర పరిశోధన ప్రారంభమవుతుంది. చాలా వస్తువులు కొట్టుకుంటూ వస్తాయి. జడ రబ్బర్లు వస్తాయి, జడ క్లిప్లు వస్తాయి, దువ్వెనలు వస్తుంటాయి, పెన్నులు వస్తుంటాయి, పెన్సిళ్ళు వస్తుంటాయి, రూపాయి కాయిన్స్ వస్తుంటాయి, 5 రూపాయల బిళ్ళలు వస్తుంటాయి, ఇంకా ఏవేవో చెంచాలు వస్తుంటాయి, స్టీల్ వస్తువులు లాంటివి దొరుకుతుంటాయి, ఇతర ముక్కలు లాంటివి దొరుకుతుంటాయి.
పిల్లలు స్కూల్ చదువుకునే వాటికి సంబంధించినవి దొరుకుతుంటుంటాయి. ఇవన్నీ వచ్చి ఎక్కడ ఉంటాయటండి? ద్వారం దగ్గరకు వస్తాయి. ద్వారము దగ్గర పరిశోధన ప్రారంభమవుద్ది. ఈ వస్తువును లోపల పెట్టినా బయట పారైనా ఇది పనికొస్తుందా, పనికి రాదా, దీనిని వాడుకోవచ్చా, ఇది వదిలేసుకుందామా, ఎక్కడ పరిశోధన ప్రారంభమవుతుంది? అది కూడా ద్వారము దగ్గరే. అలాగ ద్వారము దగ్గర పరిశోధన చేయగా కొన్ని వస్తువులు మాత్రమే మరలా వెనక్కొచ్చి లోపల కూర్చుంటాయి. కొన్ని వస్తువులు చూస్తుంటుండగా గడప దాటి ఆవతలకు వెళ్ళిపోతాయి. ఒక విషయం, ఎందుకు ఉంచబడ్డాం మనం ఈ పరిస్థితిలో? మనం ఏం కావాలి, మనం ఏమవుతామని ఒక్కటే ఒక మాట, ఒరే అబ్బాయి ఇది తీసుకెళ్ళి మీ నాన్నగారి గదిలో పెట్టరా, ఈ వస్తువు లేదని మొన్నదాకా మీ నాన్న ఓ కేకలేసేసాడురా, ఈ వస్తువు తీసుకెళ్ళి మీ నాన్నగారి గదిలో పెట్టు. అది ఆ ఇంటి యజమానుడికి పనికొచ్చే వస్తువు కావచ్చు. అమ్మాయి ఇదిగో ఈ వస్తువు తీసుకెళ్ళి, చెంచా తీసుకెళ్ళి వంటగదిలో పెట్టు. వంటగదిలో ఏమైపోయిందో అనుకున్నాను, ఈ స్పూను ఇదిగో దొరికింది, తీసుకెళ్ళి లోపల పెట్టు. ఇలాగ కొన్ని పరికరాలు, కొన్ని వస్తువులు మనకు దొరుకుతాయి. అలా దొరికినప్పుడు కొంత చెదారం వేస్ట్ అంతా బయటికి వెళ్ళిపోతుంటుంది, కొంత మాత్రమే మిగులుతుంది. ఆ మిగిలిన వాటిని మళ్ళీ ఒకసారి కడుగుతాము, ఆ మిగిలిన వాటిని కొద్దిగా శుభ్రంగా తుడుస్తాము, ఆ మిగిలిన వాటిని తీసుకొచ్చి భద్రంగా ఏం చేస్తామంటే మనం వాడుకొని మనం ఉండే ప్రదేశాల్లో వాటిని మనం చక్కగా ఉంచుకుంటాము. నిజంగా ఈ సంవత్సరములో చాలామంది తుడిచివేయబడ్డారు. బయట ఉన్న యుద్ధము లోపలకు ప్రవేశించింది. ద సేమ్ టైం లోపల తుడిచివేయగా కొంత గడప దాకా కొట్టుకుంటూ వచ్చి కొన్ని వస్తువులు మిగిలాయి, కొన్ని వస్తువులు మాత్రం చేజారిపోయాయి, చేయి దాటిపోయాయి, గుమ్మము దాటి అవతల పెంటకు పరిమితమైపోయాయి. నిన్నటి వరకు ఈ రెండు వస్తువులు కలిసే ఉన్నాయి ఒకే ఇంట్లో, కానీ అందులో ఒక వస్తువు బయటికి వెళ్ళిపోయింది, ఒక వస్తువు మాత్రమే లోపల ఉంచబడినది. యెషయా గ్రంథం 14:23 వచనాన్ని మనం చదివితే అక్కడ 2వ లైన్లో ఉంటుంది ఒక మాట. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనము కింద లైన్లో ఒక మాట ఉంటుంది. నాశనకరమగు చీపిరి కట్టతో నేను దానిని తుడిచివేస్తాను అంటాడు దేవుడు. చూడండి, ఆ మాట ఉందా? 14:23 యెషయా గ్రంథము. కింద మాట అని చెప్పాను నేను, అదంతా చదవక్కర్లా. ఎస్, నాశనమును చీపిరి కట్టతో దానిని తుడిచివేతును. చాలు చాలు చాలా, ఒక్క మాట చాలు. ఎక్కడ దాకా తుడిచేస్తాం మనము? ద్వారబంధం దాకా తుడిచేస్తాం. ద్వారబంధం దగ్గర పరిశోధన ప్రారంభమవుద్ది. ఈ వస్తువును ఉంచుకోనా పారేనా, ఇది నాకు ఉపయోగపడుతుందా, అవతల పారేయమంటావా? కొన్ని వస్తువులు అనొచ్చు, దాన్ని ఉంచుతున్నప్పుడు నన్ను కూడా ఇంట్లో ఉంచుకోవచ్చు కదా, దాన్ని పారేయట్లే కదా, నన్ను ఎందుకే పారేస్తున్నావు అని అనవచ్చు. అప్పుడు ఆ తుడిచే వ్యక్తి ఏమంటుందో తెలుసా? అమ్మా, ఈ వస్తువు నేను ఉంచుకున్నానంటే కారణం ఉందరా, ఈ వస్తువు పనిచేస్తుంది, ఈ వస్తువు ఉపయోగపడుతుంది, అందుకే నేను దీన్ని ఇంట్లో ఉంచుకుంటున్నాను. మరి నువ్వు పనికొచ్చే స్థితిలో లేవు కాబట్టి నిన్ను ఆవతలకు పారేస్తున్నా. దయచేసి ఈ కోటాల్లో ఒక నిర్ణయానికి రండి. ఎందుకు దేవుడు నిన్ను ఉంచాడు? ఖరీదైన పట్టుచీరలు కడతావనా? చక్కగా టాయిలెట్ అవుతావనా? అమ్మాయి ఫోన్ మానేసా అంటే చక్కగా అలంకరించుకొని గంగిరెద్దుల్లాగా మరొకసారి దిట్టంగా మేకప్లు కొట్టుకొని సమాజానికి ఏదో 10 మందికి చూపించుకోవడానిక మనం బ్రతుకున్నది? నీ ఇంటి పక్కనోడికి వచ్చిన మరణం నీ ఇంటికి ఎందుకు రాలా? నా ఇంటి పక్కనోడికి వచ్చిన మరణం నాకెందుకు రాలా? ఆలోచిద్దాం. ఏం కావాలని మనం, ఏం అవ్వాలని మనం, ఏమాత్రం ఉపయోగపడతామని. ఎస్, నాశనకరమైన చీపురు కట్టుతో దేవుడు తుడిచివేయగా కొందరు బయటికి వెళ్ళిపోయారు, కొందరు మాత్రమే మిగల్చబడ్డారు.
ఆ మిగల్చబడిన వారిలో నువ్వు ఉన్నావు, నేను ఉన్నా. నీ కుటుంబం ఉంది, నా కుటుంబం కూడా సురక్షితంగా మనం ఉన్నాం, అంతే. అలా మనం ఉన్నందుకు మన కాళ్ళు రెగరేయక్కర్లేదు. ఆడు చేతకానోడు చచ్చాడు, నేను బలవంతుని కాబట్టే చావలేదన్న మాట అనద్దు. ఎందుకు ఉంచాడో దేవుడు మనల్ని ఉంచాడంతే. ఎందుకు ఉంచాడు? ఊరికనే ఉంచలేదు. ఆయనకు ఉపయోగపడతామని, ఆయన కార్యముల యందు ఆసక్తిని చూపిస్తామని, ఆయన కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ మనం వర్ధిల్లాలని, ఏదో ఆయన దగ్గర ఇంకా నేర్చుకోవలసిన వారమై ఉన్నామని ఆయన మనల్ని ఉంచాడనేదే వాస్తవము. నీ గొప్పతనం కాదు. 4 కోట్లు ఖర్చు పెట్టిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉండలేకపోయాడు. ఆయనకంటే గొప్పవాళ్ళం మనం ఏమన్నా? లేక అంత డబ్బు నువ్వు నేను ఏమైనా ఖర్చు పెట్టగలుగుతామా? చెప్పాలి. దాదాపు 4 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టారు. ఆయన బ్రతకాలి బ్రతకాలి బ్రతకాలి. ఖరీదైన వైద్యం, ఖరీదైన డాక్టర్సు ఏం చేశారు? ఏం చేయగలిగారు? చూస్తుండగల చెయ్యి దాటి వెళ్ళిపోయారు. అదే పరిస్థితి ఒకవేళ నీ ఇంటికో, నా ఇంటికో, నీ పిల్లలకో, నా పిల్లలకి, నీకో లేక నాకో కనుక వస్తే చూపించేంత స్తోమత మన దగ్గర ఏమైనా ఉందా? అమ్మా, ఈ టేబుల్ మీద మీరు 25 లక్షలు పెట్టండి, మీ బిడ్డ బ్రతుకుతాడు. అమ్మా, ఈ 25 లక్షలు తెచ్చి ఇక్కడ పెట్టు, నీ భర్త బ్రతుకుతాడు. 25 లక్షల దగ్గర పెట్టి ఇక్కడ పెట్టు, నీ తల్లి బతుకుద్ది, నీ తండ్రి బ్రతుకుతాడు. లేదంటే తీసుకెళ్ళిపోయానంటే మనం ఏం చేయాలి? చెప్పాలి. చేతులు ఎత్తటమే మనకు చేతనవును తప్ప చేతులతో సమృద్ధినివ్వటం మనకి చేత కాదు. ఎందుకంటే అంతటి స్థితిమంతులు మనము కాము. అది గుర్తించాలి, అది గుర్తించాలి. అంతటి సామర్థ్యత లేదు, అంతటి స్థితి స్తోమత అంతకన్నా మనకు లేదంతే. ఖర్చు పెట్టగలిగేవారు ఖర్చు పెట్టారు, అయినా తిరిగి రాలేదు వాళ్ళు. అట్నుంచి అలాగే వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఇట్టి పరిస్థితుల్లో అలాంటి ఛాయ కూడా మన ఇంటికి రాకుండగా, ద్వారము దాటుకొని లోపలకు ప్రవేశించకుండగా ఈ మరణ ఘోష ఎక్కడి దాకా వచ్చిందంటే మన ఇంటి ద్వారబంధముల దాకా కూడా వచ్చేసింది. కాకపోతే నీ ఇంటికి ఆయన ద్వారముగా నిలిచి ఉన్నాడు. ప్రభు స్తోత్రం చెప్దాం. చెప్పాలది నీ ఇంటికైనా నా ఇంటికైనా ప్రభువు ద్వారముగా నిలిచున్నాడు. నన్ను దాటుకొని నువ్వు లోపలికి ఎలా వెళతావు? నన్ను నువ్వు ఎలా దాటగలుగుతావు? నేను ఈ ఇంటికి ద్వారమునై ఉన్నాను, నేను ఈ కుటుంబానికి ద్వారమునై ఉన్నాను. ఈ కుటుంబంలో ఒక్కరు కూడా ద్వారము దాటి బయటకు పోవటానికి వీలు లేకుండానట్లు నేనే ఇంటికి కావలిగా ఉన్నాను. ఒక సెక్యూరిటీ గార్డ్గా నేను ఉన్నాను. ఈ కుటుంబానికి నేను ఒక అండగా ఉన్నాను, ఒక ద్వారముగా నేను ఉన్నాను. కాబట్టి ఓ మరణం అనే యుద్ధమా, వస్తే వచ్చావు ద్వారము దాకా, ద్వారము దాటి లోపలకు మాత్రం నువ్వు రావటానికి వీలేదు. ఎందుకంటే ఈ ఇంటి వారందరికీ నేనే ద్వారమునై ఉన్నాను. కృతజ్ఞత ఉందా మన జీవితాల్లో? ఇట్టి స్థితిలో దేవుడు కాపాడినందుకు కృతజ్ఞత భావం ఉన్నదా మన బ్రతుకుల్లో? కరోనా పేరు చెప్పి 6 నెలలు అందరి తలుపులు మూసివేయబడ్డాయి. ఎవడు పనికి వెళ్ళలేదు. ఎదుగుతున్న పిల్లలు ఏదో అడుగుతారు నోరారా, అమ్మ నాకు అది వండి పెట్టవా, నాన్న నాకు ఇది తీసుకురావా అని. ఏమీ వండి పెట్టలేని పరిస్థితి, ఏమీ పెట్టలేని పరిస్థితి. కానీ ఆ స్థితిలో కూడా దేవుడు నీ చెయ్యి ఇతరుల వైపు చాచే స్థితిలో దేవుడు ఉంచలేదు. నేను ఇతరుల దగ్గరికి వెళ్ళి దండుకొని, బాబు ఇంట్లో బియ్యం అయిపోయింది బాబు, 4 కేజీలు బియ్యం ఇస్తావా బాబు, అమ్మా నీకేనమ్మా ఒక సేరు బియ్యం ఇయ్యమ్మా, మా ఆయన వచ్చిన తర్వాత ఇస్తాం. ఇలాగ ఎవరిని కూడా ఆర్జించకుండా, ఎవరి వైపు చెయ్యి చాపకుండా దేవుడు నా కుటుంబాన్ని పోషించాడు. ఆయన అడిగేవా పోనీ ఎవరన్నా దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇంట్లో కూరగాయలు లేవమ్మా, ఇంట్లో డబ్బులు లేవమ్మా, ఇంట్లో బియ్యం లేదమ్మా, 4 రోజులు బట్టి పొయ్యే వెలిగించలేదమ్మా, అమ్మ నువ్వు తినే ముద్దలు మా పిల్లలకు పెట్టమని అడుక్కున్నావా? లేదే. ఆ స్థితిని దేవుడు నీకు కానీ నాకు కానీ మనల్ని ఎవ్వరికీ రానియలా.
కానీ కలవరం కలిగింది. బియ్యం అయిపోతాయేమో, బస్తా మళ్ళీ వేయించుకోవాల్సి వస్తుందేమో, 5 కేజీల బస్తా అయిపోతాయేమో. చాలామంది కలవరంతో బ్రతికారు. ఖరీదైన భోజనాలు ఎవరు తినలే. కొంతమంది ఎవరో 4 రూపాయల డబ్బులు ఉన్నాడు, ఎలాగ తింటాడు, ఆడ సంగతి మనకు వద్దు. కానీ ఒక దీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆశ్చర్యకరమైన దేవుడు, సింహం పిల్లలైనా ఆకలితో ఉంటాయని చెప్పిన దేవుడు, వాస్తవానికి ఒకరిని 1 రూపాయి మనము ఆశించకుండగా దేవుని యొద్ద మనం బ్రతికించబడ్డాం. ప్రియులారా, యుద్ధం ఎక్కడి దాకా వచ్చేసిందంటే ద్వారము దాకా వచ్చేసింది. కానీ ద్వారము దాటి లోపలకు రాలేదు, అంతే తేడా. మన ఇంటి పక్కనోళ్ళు వెళ్ళిపోవటం మనకు తెలుసు, మన ఇంటికి రెండో ఇంట్లో ఉన్నవాళ్ళు వెళ్ళిపోవటం మనకు తెలుసు, మన వీధిలో ఉన్నవాళ్ళు వెళ్ళిపోవటం మనకు తెలుసు, మన పేటలో ఉన్నవాళ్ళు వెళ్ళిపోవటం మనకు తెలుసు. కానీ మనము ఉన్న చోటునే దేవుడు మనలను సజీవుల లెక్కల్లో నిలబెట్టాడు. ప్రియులారా, అందుకు దేవుని సన్నిధానంలో మనకు కృతజ్ఞత ఉందా? ఆలోచన చేయండి. దేవుని యొద్దకు వస్తున్నాము, పోతున్నాము, వాక్యం వింటున్నాము, చదువుతున్నామంటే కాలక్షేపానికి రావటం కాదు. ఇలాంటి చోటికి జీవితాలు సరిచేసుకోవాలి, బ్రతుకులను సరిదిద్దుకోవాలి, పశ్చాత్తాప హృదయాలు మనకు రావాలి. కఠినమైన మనసుగా ఉన్న మెత్తని మాంసపు గుండెగా మన హృదయాంతరంగాలు దీనత్వాన్ని మనం ధరించుకోగలగాలి. నా పిల్లల అదృష్టం కాబట్టి నేనున్నాను, మా అమ్మ బాబు చేసుకున్న పుణ్యాన్ని బట్టి నేనున్నానన్నమాట కలలో కూడా అనుకోకండి. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనాన్ని చదివితే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనము, యెహోవానగు నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండు అపహరించకుండున్నట్లు దివారాత్రములు నేను దానిని కాపాడుచున్నాను. ఎంత గొప్ప దేవుడండి! యెహోవానగు నేను ప్రతి నిమిషం నేను దానికి నీరు పెట్టుచున్నాను, నిమిషము కాపాడుచున్నాను. ఈ నిమిషం కాపాడి రాబోయే నిమిషం నేను వదిలేయలేదు. ఈ నిమిషం జాగ్రత్తగా చూసి రాబోయే మరొక క్రొత్త నిమిషం నేను మర్చిపోలేదు, ఆదమర్చిపోలేదు. యెహోవానగు నేను ప్రతి నిమిషం ఏం చేయుచున్నాను? కాపాడుచున్నాను. ఎప్పుడైనా మాట చదివి ఆ అధ్యాయం మీద నీ చేతులు ఉంచుకొని కన్నీళ్లు కార్చావా? నిజమే ప్రభువా, దేవా, నీ లేఖనములో నువ్వు చెప్పిన మాట ప్రకారము రాత్రింపగళ్ళు మేము కాపాడబడుతూ ఉన్నామయ్యా, రాత్రి పగలు మేము పోషించబడుతూ వచ్చాం ప్రభువా, రాత్రింపగళ్ళు మేము ఆదరించబడుతూ వచ్చాం ప్రభువా. పగలనక రాత్రనక నీ కంటి రెప్ప ఆర్పకుండా మమ్మల్ని చూస్తూ ఉన్నావు ప్రభువా. ఎవరు మా మీద వచ్చి పడకుండునట్లు, యుద్ధము ద్వారము దాకా వచ్చిన యుద్ధము ద్వారము దాటి లోపలకు రాకుండునట్లు దివారాత్రములు నీవు నన్ను కాపాడుతూ ఉన్నావు ప్రభువా. నా బిడ్డలను కాపాడుతూ వచ్చావు, నా భర్తను కాపాడుతూ వచ్చావు, నా భార్యను కాపాడుతూ వచ్చావు, జన్మనిచ్చిన తల్లిదండ్రులను కాపాడుతూ వచ్చావు ప్రభువా. ఏమిచ్చి నేను నీకు రుణం తీర్చుకోగలను ప్రభువా? కొందరు ఇళ్ళకైతే ద్వారాలు లేవేమో, యుద్ధం లోపలకంట వెళ్ళిపోయి. ఒక విషయం, గుమ్మం యువతల అంటే గడప యువతల ఉన్న యుద్ధం లేక మరణం, గడప దాటి లోపలికి వెళ్ళటానికి ఎన్ని అడుగులు కావాలండి అమ్మా? ఇప్పుడు బయట ఉన్నావు, తలుపేస్తుంది, తలుపు తీసి నువ్వు లోపలికి రావటానికి నీకు ఎన్ని అడుగులు కావాలి అమ్మా? 1 అడుగు చాలు. 2 జీవితాలను ఒకటి చేయటానికి మనోళ్ళు 7 అడుగులు నడిపిస్తారు. ఎన్ని అడుగులు అట్టండి? 7 అడుగులు బంధం. సరే, 7 అడుగులు కాదు, 70 అడుగులు నడిపించు. అయితే ఒకడు ఉండాలి, ఒకటి వెళ్ళిపోవాలంతే. భార్య ఉంటే భర్త చచ్చిపోవచ్చు, భర్త ఉంటే భార్య చనిపోవచ్చు.
చిన్న వయసులోనే భర్త చచ్చిపోయినోడు బోడు మంది ఉన్నారు. చిన్న వయసులో భార్యలు చచ్చిపోయినోడు కూడా బోడు మంది ఉన్నారు. కొన్ని ఇళ్లలో పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా చచ్చిపోయి ఉంటారు. కాబట్టి ఇప్పుడు 7 అడుగులు కాదు 70 అడుగులు నడిపించినా ఎవరు వారి జీవితాన్ని కాయలేరు. ఎందుకంటే వారిద్దరిని విడదీయటానికి 2 అడుగులు అక్కర్లే, 3 అడుగులు అక్కర్లే, 4 అడుగులు అక్కర్లేదు. వాళ్ళిద్దరిని వేరు చేయడానికి ఎన్ని అడుగులు కావాలటండి చెప్పాలి. సమూయేలు మొదటి గ్రంథము 20 అధ్యాయం 3వ వచనం కింద మాట మనం చదివితే, సమూయేలు మొదటి గ్రంథం 20 అధ్యాయము 3వ వచనం కింద మాటలు ఇలా ఉంటుంది. నిజముగా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిజముగా నాకును మరణమునకు అడుగు మాత్రమే ఉంది. ఎన్ని అడుగులు అంటే అండి? అమ్మ మీ బైబిల్, అందరి బైబిల్ ఉందా మాట? అమ్మ అందర తల్లి, యెహోవా జీవము తోడు, నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమే ఉన్నది. అందుకే బయట ఉన్న మరణము ఇంటిలోకి రావటానికి ఎన్ని అడుగులు కావాలి? అమ్మ చెప్పండి రా పిల్లలు. 1 అడుగు చాలు బయట ఉన్న మనిషి లోపల రావటానికి. తలుపు వేసుంది, తలుపు బయట ఉన్నంతసేపు బయట ఉన్నట్లే. ద్వారము దాటి లోపలికి వస్తే లోపల ప్రవేశించినట్లే. లోపలికి రావటానికి ఎన్ని అడుగులు సరిపోతాయి అని అంటే 7 అడుగులు అక్కర్లా, చెప్పాలి 10 అడుగులు అక్కర్లేదు. ఎస్, నా జీవితంలో 1 అడుగులో మనందరం తప్పించబడ్డాము. 1 అడుగులోనే మనందరం కాపాడబడ్డాము. యుద్ధం ఎక్కడ దాకా వచ్చేసిందట? ద్వారము యుద్ధకు వచ్చేసిందట. ఇక ద్వారము దాటి లోపలకు రావటమే ఆలస్యం. లోపలికి వస్తే ఏం జరుగుండేది చెప్పాలి? యుద్ధం లోపలికి వస్తే ఏం జరుగుద్ది? ఖచ్చితంగా మరణం. రక్తపు కొల్లేరు, రక్తపు టేరులై పారతాయి. కానీ దేవుని కృప అంతవరకు వచ్చినా సరే, దేవుని దయా దాక్షణ్యములను బట్టి మన కుటుంబాలు సజీవ లెక్కల్లో ఉంచబడటానికి 1 అడుగులో దేవుడు మనలందరినీ కాపాడుతూ వచ్చాడు. గుర్తిస్తున్నావు ఈ విషయాలు? మీరు బైబిల్ని ఎలా చదువుతుంటారు అంటే మీకు ఏది పడితే అలాగా తోచుకుంటారు, చదువుకుంటూ వెళ్ళిపోవటమేనా? ఇందులో వాగ్దానాలు ఉన్నాయి, ఇందులో నిబంధనలు ఉన్నాయి, ఇందులో ప్రమాణములు ఉన్నవి, ఇందులో ఆజ్ఞలు ఉన్నవి, ఇందులో విధులు ఉన్నవి, ఇందులో కట్టడాలు ఉన్నవి. నువ్వు ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతే కాదుగాక, మానవులతో దేవుని చేసే నిబంధనలు, నిబద్ధతతో కూడిన నిబంధనలు ఉన్నవి. వాక్యం చదివినప్పుడు అలాంటి మాట గుర్తొచ్చినప్పుడు నువ్వు గుర్తించవా? ప్రభువా, 1 అడుగులో నా భర్త తప్పించబడ్డాడయ్యా, 1 అడుగులో నా కొడుకు కాపాడబడ్డాడు ప్రభువా. డాక్టర్లు అయితే అవకాశాలు లేవన్నారు, చేతులు ఎత్తేసారు, ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు. 1 అడుగులో నేను తప్పించబడ్డాను. 1 అడుగులో దానన్న ప్రకాష్ కూర్చో. 1 అడుగులో నేనేం చేయబడ్డాను? కాపాడబడ్డాను. 1 అడుగులో నేను తప్పించబడ్డాను. చాలామంది అనుకున్నారు, రాత్రి నాకు నిద్ర పట్ల, రాత్రి నాకు అదొకలా కనిపించింది, రాత్రి నాకు గుండె దడదడదడను కొట్టేసుకుంది, రాత్రి ఎందుకో నాకు ఊపిరాడలేదు, ఫ్యాన్ తిరుగుతున్నా చెమటలు పట్టేసేసాయి. అప్పటికే అది నిన్ను దాటుకుంటూ వెళుతున్నది ప్రియులారా. కొంతమంది దాని ప్రభావానికి హతులైపోయారు. నిద్దట్లోనే చచ్చిపోయిన వాళ్ళు, ఊపిరాడక చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చెమట పట్టి కలవరము, గొంతుకు తడారిపోయి మరలా ఉదయం వరకు మామూలు మనిషిగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. కారణం ఒక్కటే, మరణము యుద్ధఘోష ద్వారం యుద్ధకు వచ్చింది. కాకపోతే దేవుడే మనందరికి కూడా ద్వారముగా నిలుచున్నాడు. అదే మరణం ఒకప్పుడు ఐగుప్తు దేశములో ఉన్న ఐగుప్తీల ప్రతి ఇంటి తలుపును తట్టిందటండి మృత్యువు. ఐగుప్తీల ప్రతి ఇంటి లోపలకు ప్రవేశించింది మరణం.
ప్రతి ఇంటి లోపలకు వెళ్ళి ఐగుప్తీయుల ప్రతి తొలిచూలిని ఆయన హతము చేసెను అని వ్రాయబడి ఉంటుంది. చూడండి, నిర్గమాకాండము దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథము. ఆ నిర్గమాకాండములో ఆ మాటలు స్వయంగా మనం ఇలా చూడొచ్చు. 12వ అధ్యాయము నిర్గమాకాండం 22 వచనం కానించి చూద్దాం. మరియు ఇసోపు కుంచెను తీసుకొని 27 చదివేద్దాం నేరుగా. ఆయన ఐగుప్తిని హతము చేసెను. అమ్మ సరిగా ఆయన మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తిలో ఉన్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టి. చాలండి. అంటే ప్రతి ఇశ్రాయేలీయుడి ఇల్లు కాపాడబడినది. ప్రతి ఐగుప్తీయుని యొక్క ఇంటిలోకి మరణదూత ప్రవేశపెట్టబడినది. ప్రతి ఇశ్రాయేలీయుడి ఇంటికట నిలువ కమ్మి మీద అడ్డకమ్మి మీద ఇసోపు కొమ్మతో ఇసోపు మొక్కతో తీయబడినటువంటి రక్త ప్రోక్షణ ప్రతి ఇంటి ద్వారబంధముల మీద ఉందటండి ఆ రక్తము. కాబట్టి మరణమట, మృత్యువట, మరణదూత ఆ ఇంటిని దాటుకుంటూ వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే ప్రతి ఇశ్రాయేలీయుల ఇంటి యొక్క ద్వారము మీద రక్త ప్రోక్షణ ఉంది. ప్రతి ఐగుప్తీయుని ఇంటి లోపలకు ప్రవేశించి పశువులలో ప్రథమమైన పశువులు, గొర్రెలలో పెద్దవి అంటే ముందు పుట్టినవి, అలాగే మనుషులలో తొలి చూలి వారందరూ కూడా హతము చేయబడుతూ వచ్చారట. ప్రియులారా, నిజంగా కరుణ పేరు చెప్పి ఎంత ఆశ్చర్యంగా మనం పోషించబడ్డామంటే అది వర్ణించలే. ఏ ఇంటికి వెళ్ళి చెంగు చాపి అమ్మ కేజీబీ ఉంటే వేస్తారా నా పిల్లలకు అండలేదని అడుక్కునే స్థితిలో దేవుడు మనలో ఉంచలేదు. ప్రియులారా, ఏ ఇంటికి వెళ్ళి బాబు మా ఆయన ఊళ్ళో లేడు, పొరుగురు వెళ్ళాడు, అక్కడ ఉండిపోయాడు, ఒక్క 2000 బాబు అని అడుక్కునే స్థితిలో దేవుడు మనలో ఎవరిని ఉంచలేదు. డాక్టర్ల యొద్దకు వెళ్ళి డాక్టర్ కాళ్ళు పెట్టుకుని బాబు 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 నీకు దండం పెడతా నా కొడుకుని బతికించు, బాబు నా కూతురికి ప్రాణం పోయి బాబు అని ఆ స్థితిలో దేవుడు మనలో ఎవరి కుటుంబాన్ని దేవుడు అలా ఉంచలేదు. ఆయన దయ వలన, ఆయన కృప వలన, ఆయన ఉచితార్థమైన కనికరము చేతనే మనందరము ఈరోజు ఈ స్థితిలో ఉంచబడ్డాం. ప్రియులారా, ఏదో 4 మాటలు చెప్తారట, ఏదో వినేసి వచ్చేద్దామంటే కాదు. వచ్చిన తర్వాత జీవితాలు కడుక్కోవాలి. తుడిచినప్పుడు చెత్త చెదారంతో పాటు వస్తువులు కొట్టుకొచ్చి గుమ్మం దగ్గర ఆగినప్పుడు, గుమ్మం దగ్గర పరిశోధన ప్రారంభమైనప్పుడు పనికొచ్చే వస్తువు అంటే దాన్ని మరలా తుడిచి భద్రంగా ఇంట్లో పెట్టుకుంటా. ఇదిగో ఈ వస్తువు పనికిరాదు, ఈ వస్తువు ఇరిగిపోయింది, ఈ వస్తువు ఉపయోగపడదంటే చాటతో ఎత్తి తీసుకెళ్ళి చెత్తంతా అవతల పారేస్తాం. అంతే. అవతల పారేసింది ఎప్పుడైనా మళ్ళా వెనక తెచ్చుకుంటాం మనం? చెప్పాలి. ఈలోగా వీధులు తుడిచేవాడు పెద్ద చీపురు కట్టట్టుకుని ఒకడు వస్తాడు, నాశనమను చీపురు కట్ట. ఆ పెద్ద చీపురు కట్టతో ప్రతి గుమ్మం దగ్గరకు వచ్చి తుడిచేస్తుంటాడు. పెద్ద పోగు పెడతాడు ఆ వీధిలో. పెద్ద ట్రాక్టర్ వస్తుంది, చెత్తంతా ట్రాక్టర్ మీద వేస్తారు. ఆ ట్రాక్టర్ తీసుకెళ్ళి ఎక్కడో డంపింగ్ యార్డ్ అంటారు, తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్ళి పారేస్తారు. కొంత పూట్ చేస్తారు, అక్కడ కొంత కాల్ చేస్తుంటారు. డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్ళి మీరు చూడండి, ఒక పక్క కాలిపోయేది కాలిపోతుంటుంది, ఆ లోయలో పూడ్చేది కొంత పూడ్చబడుతుంటుంది. ఇదే పరిస్థితి ఈ సంవత్సరం అంతా కూడా జరిగింది. పెద్ద చీపురు గడితో తుడవగా ఒక ట్రాక్టర్ రావడంతో ట్రాక్టర్లో చెత్తేసేసినట్లుగా హాస్పిటల్లోంచి బయటికి తీసుకురాగా శవాలన్నీ అందులో పారేయగా ఆ శవాలు తీసుకొని వెళ్ళిపోతున్న పెద్ద వ్యాన్, ఎక్కడికో పెద్ద లారీ తీసుకెళ్ళిపోలే, గొయ్యి తీసి అందులో శవాల్ని పారేయటం. కొన్ని శవాలు అయితే చూస్తుండగా కాలి బూడిదైపోయే సందర్భాలు మనం చూస్తున్నాం. ప్రియులారా, అలాంటి స్థితి రాకుండా దేవుడు మనల్ని కాపాడినందుకు దేవుడికి మన వందనస్తులమై ఉన్నాము.
ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి భారంతో రాకండి. భారం అంటే ఏదో వెళ్ళాలి కదా, వెళ్ళకపోతే బాగుంటుందా, వెళ్ళాలి కదా బాగోదు, వెళ్ళాలా అన్న ఆ ఫీలింగ్తో ఎప్పుడు రాకండి. అమ్మగారింటికి కూతురు రావటానికి కూతుర్నేమి బ్రతిమలాడక్కర్లా. రాత్రి భర్త బాగా దాన్ని తన్నేసినా ఉదయం మీ అమ్మగారింటికి వెళ్తావేటంటే వెంటనే నవ్వేస్తుంది ఆవిడ, అయ్యి బాబోయ్ నా భర్త దేవుడు అంటుంది. రాత్రంతా చెదగొట్టేసి ఉదయాన్నే లేచి పడుకునేదాన్ని లేపి ఏమే లేగు, ఇప్పుడు కూడా తంతావా, లేదే మీ అమ్మగారింటికి వెళ్తావని చెప్పావు కదా, నేను దగ్గరుండి రైలు ఎక్కిద్దామని నేను రెడీ అయ్యానే, లేగి అంటే అసలు ఎంత సంబరపడిపోద్దో అమ్మ. అంటే అమ్మగారి వెళ్ళేటప్పటికి ఏ ఆడబిడ్డకైనా ఆనందమేనండి. ఎందుకో తెలీదు, అత్తగారింటికి వెళ్ళాలంటే కొద్ది బాధ, ఓరు బాబోయ్ మళ్ళీ అక్కడికి వెళ్ళాలా, ఇట్టే వారం రోజులు అయిపోయింది మా అమ్మగారింటికి, ఇంకా నాకు తృప్తే తీరలేదు, ఈలోగా మా ఆయన వచ్చే అని ఫోన్ చేస్తాడు దిక్మాలుడు అనుకొని అత్తగారింటికి వెళ్ళడానికి ఎవరైనా కొంత ఆలోచిస్తారు. కానీ ఎలాగ తప్పదు. అమ్మగారింటికంటే ఎంత ఆనందపడిపోద్దో వర్ణించలేవండి. దేవుని మందిరము కన్న తల్లి ఇంటితో సమానము. మన సొంత ఇల్లులు అత్తగారింటితో సమానం. మన ఇంటికాడి నుంచి మందిరానికి వచ్చినప్పుడట ఆడబిడ్డ తన తల్లి ఇంటికి వెళ్తున్న సంతోషంతో మనం రావాలి మందిరానికి. మందిరం ప్రార్థన అయిపోయిందంటే ఎలాగ మన ఇంటికి వెళ్ళిపోతాం, నీరసంగా వెళ్ళాలి. అయ్యో అప్పుడే ప్రార్థన అయిపోయిందా, అయ్యో అప్పుడే వాక్యం అయిపోయిందా, అయ్యో నా బంధువులు, నా తల్లి బిడ్డలు, అనేక మంది సంఘ బిడ్డల ముఖాలు చూసుకున్నాను, ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోవాలా, మళ్ళీ వీళ్ళందరినీ చూడాలంటే మళ్ళీ వారం పడుతుంది మందిరానికి రావటానికి, అప్పటి వరకు నేను ఉంటానా అన్న ఫీలింగ్తో, భారముతో, బాధతో నువ్వు ఇంటికి వెళ్ళాలి ప్రియుల. కానీ దానికి విరోధంగా మనం ప్రవర్తిస్తాం. మందిరానికి రావాలంటే కొంతమందికి జాడ్ నీరసాలు, మీరు వెళ్ళండి పూటకి, సాయంత్రం నేను వస్తాను మీరు వెళ్ళండి, పిల్లల్ని పంపిస్తున్నాం కదా పిల్లలు వెళ్తారులేండి పూటకి మనం అయిపోదాం. ఏమంటే ఇక్కడ నువ్వు వచ్చేది బంగారు గుడ్లు పెట్టాలా, ఇక్కడ ఏమైనా నువ్వు గొయ్యలు తీసి నువ్వేమైనా మొక్కలు నాటి ఎలా నువ్వేమైనా కష్టపడిపోవాలా. అదే కనుక పక్కింటి ఆవిడ వచ్చి 100 రూపాయలకి 2 చీరలట అని అంటే అసలు తుర్రని పరిగెడతాం. ఏమంటే ఎంతమంది లేరండి అలాంటి వాళ్ళు, 100 రూపాయలకి 2 చీరలట అంటే పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ బైబిల్లో అలా లేదు సుమా. దేవుని మందిరమునకు ఎప్పుడు పోవుదునా, ఆయన పరిశుద్ధ ఆలయములో నేనెప్పుడు నమస్కరించుదునా, దేవా వేకువనే లేచెదను, నీ బలమును నీ ప్రభావమును చూడాలని నీ పరిశుద్ధ ఆలయము తట్టు నా చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. జీవము గల దేవుని మందిరమును దర్శించాలన్న ఆశ నా హృదయములో ఉంది. ఎప్పుడైతే దేవుని మందిరం పట్ల నీకు మక్కువ, ప్రేమ, ఆసక్తి కలుగుతాదో అప్పుడే నీకు నువ్వుగా వర్ధిల్లుతున్నావని తద్వారా రుజువు. దేవుని మందిరం అంటే కొంత నీరసము, బలహీనత, ఈ పూటకు మీరు వెళ్ళండి బాబాయ్ 3 రోజులు 6 పూటలు పెట్టేశారు, ఆఖరి రోజు వెళ్దాంలేండి 2 రోజులు ఏమక్కలు అని అనుకుంటుంటారే కొంతమంది. ఏమనాలి మిమ్మల్ని చెప్పండి. కాబట్టి అందుకే చెప్తున్నాను, కృతజ్ఞత ఉన్నవారు ఇలాంటి ఏమీ పట్టించుకో. కృతజ్ఞత ఉన్నవారు ఈ స్థలములో ఎవరు మాట్లాడినా అది దేవుని మాటగా హృదయంలో అంగీకరిస్తారు, ఆ మాటకు వాల్యూ ఇస్తారు. ఎందుకంటే ఇది నా దేవుని మందిరం, నా తల్లి ఇల్లు, ఇది నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి. కాబట్టి ప్రియులారా, ఎందుకు కృతజ్ఞత మనం చూపాలంటే మరలా చెప్తూ ఉన్నాను, యుద్ధము ద్వారము యొద్దకు వచ్చెను కానీ ద్వారము దాటి లోపలకు రాలేదు. కారణం ఏమిటంటే ప్రభు చెప్పాడు, నేనే ద్వారమునయ్యున్నా. ఐగుప్తిలో ప్రతి ద్వారము అనగా ఐగుప్తిలో వారి యొక్క ప్రతి ద్వారాన్ని మరణం ముట్టింది. ఇశ్రాయేలీల యొక్క ఏ ద్వారము లోపలకు ప్రవేశించలేకపోయింది. ఏ తెగులు నీ గుడారమునకు ప్రవేశించదు అన్నట్లుగానే దేవుడు ఈ 8-9 మాసాలు కంటికి రెప్పలా దేవుడు తన కృపాక్షేమాలిచ్చి మనల్ని కాపాడుతూ వచ్చాడు. అందుకు దేవునికి మనం కృతజ్ఞులమై ఉండాలి. చనిపోయిన వాళ్ళకంటే మనం తెలివైన వాళ్ళమని అనుకోవద్దు.
వాళ్ళు అమాయకులు కాబట్టి చచ్చారు, వాళ్ళు బలహీనులు కాబట్టి చచ్చారు, వాళ్ళకి బ్రతకటం చేత కాక చచ్చారని ఎవరు అనుకోకండి. ఎందుకో దేవుడు మనలో ఉంచాడు, ఎందుకో వారు మృత్యువాతకు అప్పగించబడ్డారు. ఎందుకు ఉంచాడంటే ఒకటే కారణం, దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలని, నువ్వు నేను ఉపయోగపడతామని, లేక నువ్వు నేను ఆయనకు కావలసిన వారమై ఉన్నామని చెప్పి, ఇది ప్రభువునకు కావలసి ఉంది, ఈ గాడిద పిల్ల ప్రభువునకు కావలసి ఉంది, దాని కట్లను విప్పి నా యొద్దకు తీసుకొని రండి, ఇది ప్రభువునకు కావలసి ఉంది అన్నట్టుగా మనము కావలసిన వారం అయ్యాము. దేవుడు తన కృపలో మనలో ఉంచాడంతే. ఎప్పుడైనా వాక్యాన్ని ఈ విధంగా అర్థం చేసుకుంటూ మీరు గ్రహించగలుగుతున్నారా? ప్రియులారా, లాక్డౌన్ వచ్చింది, చర్చిలన్నీ మూసివేయబడ్డాయి, ఏ మందిరం తెరవబడలేదు, చిన్న చిన్న మందిరాలతో కూడా. జాగ్రత్తగా చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్త వినాలి ఈ మాట. ఇదే మందిరం ముందు నుంచి మీలో ఎంతమంది రోజుకి ఎన్నిసార్లు ప్రయాణం చేసి ఉంటారు? చాలాసార్లు అని చెప్పండి. ఎన్నిసార్లు? చాలాసార్లు. కనీసం మందిర తలుపులు మూసివేయబడి ఉంటే వెళ్ళిపోతున్న నువ్వు మందిరం చూసి నీ కళ్ళంట నీళ్ళు రాలేదా? నీకు వచ్చినాయి అన్నవాడు చేతులు ఎత్తండి. మీ అందరికీ నా వందనాలు తల్లి. నా మట్టిగా నేను చాలాసార్లు ఏడ్చా, కారులో వెళ్ళినప్పుడు, బండి మీద వెళ్ళినప్పుడు చాలాసార్లు ఏడ్చా. చక్కగా ఆల్ నైట్ ప్రేయర్ జరిగేది ఇక్కడ, ఎంతోమంది బలపరచబడేవారు. ఈరోజు ద్వారాలు మూసివేయబడ్డాయి, ప్రార్థన లేదు. ప్రభువా మరలా ఎప్పుడు ఇస్తావా ఆ వైభవం? మరలా దేవుని ప్రజలు ఎప్పుడు దేవుని ఆలయానికి వచ్చి ఆదివారం మీ వాక్యాన్ని వింటారు? శుక్రవారం ప్రార్థనలు మళ్ళా మందిరంలో ఎప్పుడు జరుగుతుంటాయి? దైవ కార్యక్రమాలు ఆ స్థలములో, ఆ పరిశుద్ధ ఆలయంలో ఎప్పుడు జరుగుతాయి అన్నట్లు ఈ మందిరం చూసుకుంటూ ఇలా వెళుతున్నప్పుడల్లా పాత రోజులు నాకు గుర్తుకొచ్చాయి. ఇదే స్థలంలో ఇక్కడ మోకరించటం, వాక్యం చెప్పటం. మన మందిరం అనే కాదు, చాలా ప్రపంచంలో అన్ని మందిరాలు మూసివేయబడ్డాయి, కాదని నేను అంటలేదు, కానీ చెప్తున్నాను సందర్భంగా. కొంతమంది పరిస్థితి ఎలా ఉంది తెలుసా? అమ్మయ్యా మనం ఇక మందిరానికి కూడా వెళ్ళక్కర్లేదు, ఎలాగా మూసేశారు. పాస్టర్ గారు చిన్న సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు కదా, ఇంట్లో కూర్చొని మనం చూసేది సరిపోతలే. బల్లారం తెచ్చి ఇంటికి ఇచ్చేస్తున్నారు కదా పాస్టర్ గారు, సరిపెట్టేసుకుందామలే. ఇదేదో బాగుంది, ఆటో ఎక్కక్కర్లేదు, రోడ్లు దాటక్కర్లేదు, మందిరానికి వెళ్ళక్కర్లేదు, ఏదో లైవ్లో చిన్న ప్రోగ్రాం ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇలాగ ఎంత బాగుందంటో, ఇల్లు కదలకుండా అని అనుకున్న వాళ్ళు లేరండి. చెప్పాలి, ఖచ్చితంగా ఉన్నారు అలాంటి వాడు. అంటే దీనికి అలవాటు పడ్డావాడు. కానీ నిజముగా వాక్యాన్ని ప్రేమించేవారు, వాక్యం బోధించే దైవ జనుని ప్రేమించేవారు, సంగముగా తోటి విశ్వాసిని ప్రేమించేవారు మౌనంగా అయితే ఎవరు ఉండలేరు ప్రియులారా. ఎప్పుడు ఆలయం తెరవబడతాదా, నేను ఎప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళి పడిపోదామా అని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తారు. కాబట్టి మారు మనసు పొందిన వారైతే కన్నీళ్లు కారుస్తారు ఖచ్చితంగా, నేను కాదంటలేదు తల్లి. మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, మందిరం ఇంకొక్కసారి అలా చూసినప్పుడు హృదయం సురుక్కుమంటుంది. ఇదే ఆలయంలోకి వచ్చి నేను ప్రార్థన చేశానే, అయ్యో 2 నెలలు అయిపోయింది, అయ్యో 3 నెలలు అయిపోయింది, అయ్యో 5 నెలలు అయిపోయింది, అయ్యో 6 నెలలు అయిపోయింది, అయ్యో 7 మాసాలు అయిపోయింది, బాబోయ్ మందిరం మూసేసి ఇంకెలాగే అయిపోతుందా అని కొందరు తల్లులైతే, తండ్రులైతే గనుక మందిరం ముందు నుంచి వెళ్ళినప్పుడు కళ్ళంట నీళ్లు పెట్టుకొని వెళ్ళినోడు కూడా చాలామంది ఉంటారు. ఏమండి, నువ్వు రూపాయి కష్టపడి చెమటూర్చి కడుపుకు తినకుండా మానుకొని ఒక ఇల్లు కట్టుకున్నావు. ఎండలో గొడ్లా కష్టపడ్డారు నువ్వు నీ భర్త. పరిస్థితులను బట్టి అప్పు కట్టలేని కారణం చేత బ్యాంకు వాడు వచ్చి ఆ ఇల్లును సీల్ చేసేసాడు, వేలం పాటేసేసారు, ఇల్లు అమ్మేశారు, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పట్టుకొని మీరు బయటకు వచ్చేసారు. ఆ వీధిలోనూ ఆ పేటలో ఎక్కడో చివరి ఒక ఇంటికి అద్దెకు మీరు వెళ్ళిపోయారు. ఎప్పుడైనా నీ భర్త ఏమే మన వాళ్ళది ఇంటికాడ ఫంక్షన్ అట,
మనం రమ్మన్నారు, రెడీ అవ్వు అని అంటే మీరు వెళ్ళండి నేను రాలేను అంటారు. అదేంటే మనకు కావాల్సిన వాళ్ళు కదా. అది కాదండి, అక్కడికి వెళితే మన ఇల్లు గుర్తుకు వస్తుందండి. నాకు అక్కడికి వెళ్తే ఏం గుర్తు వస్తుంది? మన ఇల్లు గుర్తు వస్తుందండి. కష్టపడి ఇద్దరం కట్టుకున్నామండి ఇల్లు అమ్మివేయబడింది. ఆ ఇంట్లోనే 4 బిడ్డలకు తల్లిదండ్రులమయ్యాం. ఆ ఇంట్లో 2 పెళ్ళిళ్ళు కూడా చేశాము. అలాంటిది చేయి దాటిపోయింది ఆ ఇల్లు. ఆ వీధిలోకి వస్తేనే నా ప్రాణం సురుక్కుమంటుంది. ఎందుకంటే ఇప్పుడు అది మనది కాదు, వేరే వాళ్ళది అయిపోయింది. ఏమంటే ఒక సామాన్యమైన ఒక చిన్న ఇల్లుకే మన ప్రాణం అంత సురుక్కుమంటుందే. దాదాపు 6-7 మాసాలు వేసిన తలుపులు వేసినట్లుగానే ఉండిపోయి, అయ్యో ప్రార్థనలు అడపా ప్రార్థనలు జరిగాయి. ఏదో రహస్యంగా వచ్చిన ప్రార్థన చేసుకోవటం, వెళ్ళిపోవటం తప్ప ఈ విధంగా తలుపులన్నీ తెరవబడి సమృద్ధిగా మీకు వాక్యం అందించే పరిస్థితి మొన్నటిదాకా లేదు కదా. మీరు వెళ్ళినప్పుడల్లా వచ్చినప్పుడల్లా మందిరం అలాగే మూసివేయబడి ఉన్నప్పుడు కనీసం మీ హృదయాల్లో చలనం లేదా? అయ్యో అని చెప్పి హృదయం ఎప్పుడు నొచ్చుకోలేదా? కొందరి జీవితాల్లో అయితే ఆ పని జరుగుంటుంది. కొందరైతే రోడ్డు నుంచి వెళ్ళిపోతూ కనీసం మందిరాన్ని కూడా చూడలేని పరిస్థితి ఉంటుంది. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవుడు తన కృప చేత మనలను ప్రేమించి ఈ స్థితిలో ఆయన మనల్ని నిలబెట్టాడు. యుద్ధం ఎక్కడి దాకా వచ్చిందంటే ద్వారము యొద్దకు వచ్చింది, కానీ ద్వారము దాటి మాత్రము లోపలకు రాలేదు. కారణం ఏమిటంటే యేసు ప్రభు చెప్పాడు, నేనే ద్వారమునయ్యున్నా. ఆ ద్వారము దాకా మరణం వచ్చి అంతటితో అది ఆగిపోవటం జరిగినది. అదే ద్వారము యొద్ద కొందరు మరణించిన సందర్భాలు కూడా మనకు బాగా తెలుసు. అననీయ సప్పేరాలు, చెప్పండి, అననీయ సప్పేరాలు. ముందు భర్త చనిపోయాడు, అతన్ని తీసుకెళ్ళి భూస్థాపన చేసేశారు. వాళ్ళ పాదాలు వచ్చి ఎక్కడున్నాయట? గుమ్మములోనే ఉన్నాయట, తలుపు దగ్గరే. ఈలోగా ఆవిడొచ్చింది. పేతురు అంటాడు, అమ్మా మీ భూమి యొక్క వెల ఇంతకే అమ్మితిరా? అవును అన్నది. ప్రాణం ఎక్కడ పోయిందంట ఆవిడికి? ద్వారం దగ్గరే. తన భర్తను కప్పెట్టిన వాళ్ళు ఇంకా లోపల కూడా రాలేదట. వాళ్ళు ఇంట బయటే తలుపు దగ్గర గుమ్మంలోనే ఉన్నారట. ఆవిడ అప్పుడే గుమ్మం దగ్గరికి వచ్చింది, ఆవిడ కూడా ప్రాణం పోయింది. ఎంతమంది జీవితాలు మనం చూడలేదు. గుమ్మం దాటి, ద్వారబంధం దాటి లోపలికి వచ్చేసి లోపల ఉన్నవారు, సజీవులుగా ఉన్నవారిని మరణము బయటకు తీసుకెళ్ళిపోయిన సందర్భాలు చాలామంది జీవితాల్లో చూసాం. కానీ దేవుని యొక్క దయ, ఆయన కృప, ఆయన కనికరాలు ఎందుకో దేవుడు మన పట్ల ఉంచాడు. ఎందుకంటే ఎందుకో కాదు, మనకు ఉపయోగపడతామని. మనం తుడిచేటప్పుడు ఎంతో చెత్త వస్తుంది. ఆ చెత్తను వెతకగా ఆ చెత్తలో కూడా కొన్ని మంచి వస్తువులు మనకు దొరుకుతుంటాయి. ఆ చెత్తలో తుడిచేటప్పుడు ఆ చెత్తలో మంచి వస్తువులు దొరికితే మరలా వాటిని తీసుకెళ్ళి లోపల పెడతాము. ఈ వస్తువు నాకు అక్కర్లేదు అని అనుకుంటే దానిని గుమ్మం అవతల మనం పారేస్తాము. అలాగే చాలామంది గడప దాటి, గుమ్మం దాటి, తలుపు దాటి, ఇల్లు దాటి చాలామంది బయటికి వెళ్ళిపోయారు ప్రియులారా. ఈ సంవత్సరం అంతట్లో మనం కూడా ఎక్కడ దాకా వచ్చాంటే గుమ్మం దాకా కొట్టుకుంటూ వచ్చాం. కానీ మరలా ఎందుకు వెనక్కి తీసుకురాబడ్డామో? సజీవుల లెక్కల్లో మనం ఉంచబడ్డాం. కాబట్టి దేవుని బిడ్డలో కృతజ్ఞతా భావంతో జీవించండి. ఆయన సన్నిధిని ప్రేమించండి, ఆయన సన్నిధిని కనబడండి, ఆయన సన్నిధిని అంగలార్చండి, ఆయన సన్నిధిని కన్నీళ్లు కార్చండి. మా మందిరంలో కొంతమంది పెద్ద వయసు గల తల్లులు ఉన్నారు. నేను చెప్పా, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పెద్దవాళ్ళని ఎవరిని మందిరానికి రానియద్దు అని చెప్పా. నిజంగానే రాలేదు. అందులో నా తల్లి కూడా ఉంది. ఆవిడకి 86 సంవత్సరాలు. వచ్చినప్పుడల్లా మందిరానికి వచ్చినప్పుడు చెప్పాడు, అమ్మా నువ్వు మాత్రం రావద్దు, నువ్వు రాక నీతో పాటు కొంతమంది మానిపించాలి. వాళ్ళు ఆగిపోయారు, నువ్వు ఆగిపోయావు. ఒకవేళ నువ్వు వస్తే కనుక ఇదిగో పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారిని మాత్రం మందిరంలో రానిచ్చాడని అంటారు, బాగోదు, నువ్వు కూడా అయిపోయావు. పిల్లరా, ఒక ఆదివారము ప్రార్థన అయిపోయింది. కొంతమంది అటువైపు దిగుతారు, నేను ఇటువైపు దిగుతా. అటువైపు నుండి దిగి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇటువైపు ప్రార్థన చేసి దిగుతుంటే కరెక్ట్గా నా తల్లి, కొంతమంది ముసలోళ్ళు వచ్చాడు, గుమ్మందర నిలబడ్డారు. ఏం బాబా మమ్మల్ని రావద్దన్నావు ప్రార్థనకి? ఎందుకు రాకూడదు? చచ్చిపోతే అందరం చచ్చిపోదాం. అందులో నా తల్లి కూడా ఉంది.
నా తల్లి కూడా అన్నది, మేర బేట మీరు బాధ జర సును బేట, నాకు నా మాట వినరా, మరణం ఎప్పుడు వస్తుంది ఏంటో, వాక్యానికి మమ్మల్ని దూరం చేయొద్దు బాబు అనేసి వారి కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటే నాకు కూడా కళ్ళం. ఎందుకంటే పెద్ద వయసు 90, 100, 102 సంవత్సరాల తల్లి ఒక తల్లి ఉంది మా మందిరంలో, పెద్ద వయసు గల వాళ్ళు ఉన్నారు. నిజంగా మాట చెప్పి నా మనసు కూడా బాధపడింది. జరిగేది ఇంకెలాగా జరుగుద్ది అని చెప్పి, అమ్మ ముసలోళ్ళు లేరు వాళ్ళని లేరు, మొత్తం అందరూ వచ్చేయండి తల్లి మందిరానికి, వచ్చేసేయండి అందరం, పోతే కట్టుకట్టుకుని పోదాం ప్రభు దగ్గరికి, లేదా దేవుడు ఉంచాడు సజీవ లెక్కల్లో మనం ఉంచబడదాం అంతే. కాబట్టి ఆసక్తి అనేది మనలో చచ్చిపోకూడదు కదా. నేను ఇంటికాడ ఉండిపో అంటే కొత్త కొత్త హృదయం మండాలి. అయ్యో నేను ఇంటికాడ ఉండడం ఏంటి, నా దేవుడిని ఆరాధించకుండా, నా దేవుని సన్నిధిని కనపడకుండా నేనేంటి ఇక్కడ ఉండేది, అయ్యో ఎప్పుడు ఆ మందిరాలు తెరవబడతాయా, ఎప్పుడైనా మందిరంలో ప్రవేశిస్తానన్న ఆ దృక్పథం, ఆశ, అభిలాష, కోరిక మనలో చచ్చిపోకూడదు ప్రియులారా. కొందరు జీవితాల్లో అయితే ఇదేదో బాగుంది, ఎప్పటికి మందిరం ఇలాగే మూసేస్తే సెల్ ఫోన్లో వాక్యం వచ్చేస్తుంది, ఎప్పుడైనా పాస్టర్ గారు ఇంటికి వస్తాడు, ప్రార్థన చేస్తే కానుక ఆయన చేతిలో పెట్టేద్దాము, మళ్ళీ మందిరానికి కూడా వెళ్ళటం అంత అవసరమా అని అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అమ్మో అక్కడికి వెళ్తే కరోనా జబ్బు వచ్చేస్తుందట, మందిరంలో కొందరు జబ్బోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు అని చెప్పి దీనికి భయపడి ఎక్కడో వెనక్కి కూర్చునే వాళ్ళు కొంతమంది కనబడతారు, ఎక్కడంటూ పోతూ అని చెప్పి. ఓకే, భయపడటం తప్పని నేను అంట్లా, దేవుని మందిరంలో ఆ పని చేయబాకండి. దేవుని మందిరములో ఎదుటి వ్యక్తిని తక్కువ అంచనా చేసి మనం ప్రవర్తించవద్దు. దేవుని ప్రేమను బట్టి దేనినైనా మనం సాధించగలుగుతాం, దేవుని ప్రేమను బట్టి దేనినైనా జయించగలుగుతాం. ఒకవేళ దేవుని చిత్తం కాకుండా తన ప్రాణమును కాపాడుకోవాలనుకున్న ప్రతివాడు తన ప్రాణం పోగొట్టుకుంటాడు. ప్రభు చెప్పాడు, తన ప్రాణము రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తం తన ప్రాణము పోగొట్టుకున్న గోరువాడు దానిని కాపాడుకుంటాడని ప్రభు సెలవిచ్చాడు. ఏమండి, బస్సులు ఎక్కేవాళ్ళు బస్సులు ఎక్కుతున్నారు, రైలు ఎక్కేవాళ్ళు రైలు ఎక్కుతున్నారు, షాపింగ్ మాల్కి వెళ్ళేవాళ్ళు షాపింగ్ మాల్కి వెళ్తున్నారు, తర్వాత కూరగాయల దుకాణానికి వెళ్ళారు కూరగాయల దుకాణానికి వెళ్ళిపోతున్నారు, రేషన్ డిపోకి వెళ్ళేవారు కూడా రేషన్ తెచ్చుకోవడానికి లైన్లో నిలబడి అక్కడికి వెళ్ళిపోతున్నారు, చిన్న చిన్న పెళ్ళిళ్ళు అవుతుంటే పెళ్ళిళ్ళు అన్ని చోట్లకి వెళ్ళిపోతున్నారు. ఏమండి, ఇన్ని చోట్లకి వెళ్ళినప్పుడు మనకు గుర్తుకు రావట్లేదా ఈ తెగులు? మందిరానికి వచ్చేటప్పుడు కొంతమంది అంటారు, బాబోయ్ మందిరమా, అక్కడ చాలామంది వచ్చేస్తారు, కరోనా అంటూ పోతుందేమో. మరి షాపింగ్ మాల్కి వెళ్ళిపోతున్నాం, ఏమంటే రకరకాల చోట్లకి మనం ప్రయాణాలు చేస్తున్నాం పిల్లలతో సుద్దా. మందిరం పేరెత్తేసరికి కొంతమంది అంటారు, లేదండి ఇంకా టైం పడతలేదండి వ్యాక్సిన్ రావటానికి, టీకాలు వేయించుకోవడం ఇంకా చాలా టైం పడుతుంది కదా, ఈ లోపల అంతమంది ఉండకూడదు, మందిరానికి వెళ్ళకపోతే యేసుప్రభువుని కొట్టేస్తాడా, ఇంట్లో ప్రార్థన చేసి కూడా సరిపోద్ది అని అనుకుంటూ లోకంలో అన్ని చోట్ల తిరుగుతున్నారు. కానీ దేవుని మందిరములో అడుగు పెట్టడం కొంతమంది ఆలోచించేవారుగా ఉన్నారు. జాగ్రత్త, నీ ప్రాణాన్ని కాపాడుకోవాలని నిజంగా నువ్వు అనుకుంటే ఖచ్చితంగా పోగొట్టేసుకుంటాను. నా దేవుని నిమిత్తం ప్రాణం పోయినా నాకేం పర్వాలా అని అనుకుంటే గనుక దేవుడు నిర్ణయించే దినాలన్నీ సురక్షితంగా మనం బ్రతుకుతాం. కుటుంబాలతో రండి, సాయంత్రం కూటం ఉంది కదా, కుటుంబాలతో వచ్చేయండి, ఎవరు ఆగిపోవద్దు, అందరూ 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 కుటుంబాలతో రండి, కన్నీళ్లతో ప్రభువును స్తుతించండి. ప్రభు, ఈ శ్రమ దినాలలో, ప్రతికూల పరిస్థితుల్లో, కష్ట దినాల్లో, కరువు దినాల్లో, తెగులు దినాలలో ఇంతగా మేము నీ ద్వారా కాపాడబడ్డాం ప్రభువా. జీవ మరణములు నీ వశములో ఉంచబడ్డాయి. మరణమును చూడకుండగా నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండగా నా కన్నులు, జారి పడిపోకుండగా నా పాదములు నువ్వు తప్పించి ఉన్నావు. ప్రియులారా, గత 2 నెలలు కావస్తుంది. ఒక రాత్రి వేళ నాకు ఒక ఫోన్ వచ్చింది, దాదాపు 11:40 ఆ టైం కావస్తుంది. ఒక ఆయన ఫోన్ చేసి, అయ్యా పాస్టర్ గారా, మీరు పాస్టర్ గారా అన్నాడు. ఇంత రాత్రి వేళ ఫోన్ చేసి పాస్టర్ గారు, అవును బాబు నేను పాస్టర్ గారిని, ఏంటి చెప్పు, ఏంటి ఉద్దేశం? అయ్యా మీరు పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేస్తారండి, మీరు ప్రార్థన చేస్తారట కదా అన్న. అవును బాబు ప్రార్థన చేస్తాను, పాస్టర్ గారిని, చెప్పండి ఏంటి అన్నాను. అయ్యా ప్రార్థన చేయండి అన్నారు. నువ్వెవరో తెలీదు, నీ పేరేమిటో తెలియదు,
దేనికోసం నువ్వు ప్రార్థన అడుగుతున్నావో నాకు తెలియదు, దేనికి ప్రార్థన చేయాలి నేను అని అంటే, అయ్యా ఇక్కడ ప్రకాశం జిల్లా అర్ధంకి ఒక ముస్లిం సిస్టరు మీ ఫోన్ నెంబర్ నాకు ఇచ్చింది. అయ్యా ఆయన పేరు వెంకటరెడ్డి, మీరు ఉన్న పాటున రాజమండ్రి వెళ్ళండి, దైవజనుడు మక్బూల్ గారు మీరు కలవండి, ప్రార్థన చేయించుకోండి చెప్పింది, మీ ఫోన్ నెంబర్ ఇచ్చింది అని. సరే బ్రదర్, అయితే విషయం ఏంటి చెప్పండి అన్నారు. ప్రియులారా, అతను మౌనంగా ఉండిపోయాడు, ఏం మాట్లాడతా లేదు. బ్రదర్ హలో హలో అని నేను అంటున్నాను. ప్రార్థన చేయండి బ్రదర్, మీ మాటలు నాకు వినబడుతున్నాయి బ్రదర్ అంటూ తనకు తాను ఏడుస్తూ ఆ మాటలు నా చెవులు వినబడతాయి. నేనన్నాను, బ్రదర్ ఏంటి ఏడుస్తున్నారా అంటే, అవును బ్రదర్ మీ మాటలు నాకు ఏడుపు వస్తుంది బ్రదరు అన్నాడు. అప్పుడు నేనే ఒక మెట్టు తగ్గి, చెప్పండి బ్రదర్ మీ పేరేమిటి, చేస్తా ప్రార్థన చేస్తాను, ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నట్టు. సిస్టర్ ఏం చేస్తుంది, ఆవిడ పేరేంటి, నీకు పిల్లలు ఎంతమంది, నీ పిల్లలు ఏం చేస్తారు అని నేను అడుగుతున్నాను. గుండె పగిలిపోయి ఒక మాట చెప్పాడు, అయ్యా నా తల్లి తండ్రి నా భార్య పిల్లలు మొన్న చచ్చిపోయారు అయ్యగారు, ఒక్కరు లేరు, అందరు చచ్చిపోయారు అయ్యగారు అని చెప్పాడు. యాక్సిడెంట్లో ఒక్కరు మిగలేదు, అందరూ చచ్చిపోయారు, నేను ఒక్కడినే మిగిలాను. ఏ రోజు నాకు మరణం వస్తుందా, ఏ రోజు నేను మరణం దగ్గరికి వెళతాను అనుకుంటున్నాను అయ్యగారు అన్నాడు. వెంటనే పడుకోక బెడ్రూమ్లో ఉన్న నేను కాస్త హాల్లోకి వచ్చాను మెల్లగా. బ్రదర్ ఏంటి అందరు చచ్చిపోయారా? అవును బ్రదర్ అందరు చచ్చిపోయారు. మీరేం చేస్తారు మీరు? నేను విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీసులో జాబ్ నాది, సీఎం క్యాంప్ ఆఫీసులో జాబ్ చేస్తా, నా పేరు వెంకటరెడ్డి. భార్య చచ్చిపోయింది, అమ్మ చచ్చిపోయింది, నాన్న చచ్చిపోయాడు, పిల్లలు చచ్చిపోయారు, నొక్కడిని మిగిలిన బ్రదరు. నేను అన్నాను, బ్రదర్ ఏదో ఒకరు దయచేసి రాజమండ్రి రండి, నేను మీకోసం ప్రార్థన చేస్తారంటే, అవకాశం ఉంటే నేను వస్తాను బ్రదర్, అవకాశం ఉంటే వస్తాను బ్రదర్ అన్నాడు. ప్రియులకు దుఃఖ విషయం ఏంటంటే, నిన్నటి రోజు ఆయన కూడా చచ్చిపోయాడండి. నిన్నటి రోజు చచ్చిపోయాడు ఆయన. నేను అడవిలో ఉన్నాను, ఇవాళే వచ్చాను బయటికి అడవిలోంచి. సువార్త మీటింగ్స్ అవుతున్నాయి. నేను సరిగ్గా 4:30కు ఒకరు ఫోన్ చేశారు, అయ్యా మీ పేరు మక్బూల్ గారా, పాస్టర్ గారు రాజమండ్రి. అవునండి, మీకు ఫోన్లో మాట్లాడతాడు వెంకటరెడ్డి, సీఎం క్యాంప్ ఆఫీస్లో జాబ్ చేస్తాడు, ఆయన ఇందాక చచ్చిపోయాడండి, ఒక్కొక్కరికి ఫోన్లు చేస్తున్నామండి అని చెప్పారు. నా గుండె అయిపోయింది. మొన్నే మాట్లాడాడు నా కుటుంబంతో చచ్చిపోయారని. నిన్న సరిగ్గా ఒక రోజు కూడా కాలేదు, సాయంత్రం 4 గంటలకు నిన్న సాయంత్రము ఆయన చనిపోయినట్లుగా అవతల నుండి ఫోన్ వచ్చింది. ప్రియులారు, ఇలా చూసుకుంటూ వెళితే ఎన్ని మరణాలు మన కళ్ళ ముందు అలా తిరుగుతూ ఉన్నాయి. దేవుడు ఈ స్థితిలో మనల్ని ఉంచటానికి, ఈ విధంగా కాపాడబడటానికి మనం ఏదో ఉద్ధరిస్తామని కాదు, ఎందుకో దేవుడు కనికరించి మనం ఏదో ఒక విధంగా ఉపయోగపడతామని దేవుడు అనుకున్నాడో ఏటో, లేక ఆయనకి ఎంత మనం నచ్చేసామో, ఎంత ఆయనకు కావలసిన వారమై ఉన్నామో, లేక ఈ వస్తువు ఏమైనా దేవునికి ఉపయోగపడుతుందని ఆయన అనుకున్నాడేమో, కానీ ఆయన మన ఇళ్లకు ద్వారములుగా నిలిచి మరణము లోపలకు ప్రవేశించకుండా మనలను దేవుడు సజీవ లెక్కల్లో కాపాడాడు. కొన్ని సందర్భాలు ఇంట్లో ఆహారం లేని పరిస్థితులు, ఏ పని చేయలేని పరిస్థితి, చేతిలో రూపాయి రాలేని పరిస్థితి, అలాగని చెప్పి ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నది కొద్ది అయినా ఆ కొద్ది దాటితో దేవుడు ఆశ్చర్యకరంగా దేవుడు పోషించుకుంటూ వచ్చాడు మన జీవితాలు. మన కుటుంబాలు ఏ ఒక్క కుటుంబాన్ని ఆయన మర్చిపోలేదు ప్రియులారా. మన ఇంట్లో ఏ ఒక్కరిని ఆయన మర్చిపోలేదు. అందరం ఆయన జ్ఞాపకాల్లో మనం ఉన్నాం. అందుకంటే 115 కీర్తన 12లో చూస్తాము, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన ఇశ్రాయేలును మర్చిపోలేదు, అహరోను వంశస్థులను మర్చిపోలేదు. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ కూడా యెహోవా జ్ఞాపకము చేసుకున్నాడు. ప్రియులారా, ఆయన మనల్ని మర్చిపోతే మరణం మనల్ని జ్ఞాపకం చేసుకునేది. పొరపాటునైనా మరిచాడా, మరణము తప్పనిసరిగా మనల్ని జ్ఞాపకం చేసుకునేది. ఆయన జ్ఞాపకాలలో మనము ఉంచబడ్డాము కనుక మరణము మన ఎదుట కనుమరుగైనది.
మరణము దాటి వెళ్ళినది. ఆయన జ్ఞాపకాల్లో మనం ఉంచబడ్డాము. దయచేసి ఈ జ్ఞాపకాన్ని జీవితకాలం అంతా మీరు మర్చిపోకండి. దేవుని కార్యాలు ఎప్పుడు నువ్వు అశ్రద్ధ చేస్తావో, ఆయన సన్నిధిని ఎప్పుడు అనాలోచనగా ఉంటావో, ఆయన వాక్యాన్ని అయిష్టంగా ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, ఆయన చెయ్య కొంత మనం దాటిపోయిన వారం అవుతాం. జాగ్రత్త. ఆయన సన్నిధిలో ప్రేమించబడేవారుగా మనం ఉందాం. మనం చూడడంతో పరలోకపు తండ్రి ఇదిగో భూలోకంలో నా కుమార్తె నా కుమారుడు అన్నట్టుగా ఆయన చేత ధన్యతను మనం, ఆ మెప్పును మనం సంపాదించుకుందాం. ఏదో ఫార్మాలిటీగా ఏదో వెళ్ళాలట కదా, ఏ కోటాలు పెట్టారట కదా, ఏదో ప్రార్థన చెప్తారట కదా, వెళ్ళొక గంట ఉండి అలా వెళ్ళి సరదాగా వెళ్ళి వచ్చేద్దారులే. బాధకరమైన విషయం చెప్పమంటారా మీకు? ఇక్కడ ప్రార్థన పలానా టయానికని బోర్డు మీద కూడా ఇక్కడ రాస్తున్నా. ఇంకెంతకంటే దౌర్భాగ్యం ఏంటి? ఇప్పుడు కూడా వస్తున్నారు మీరు వాక్యాలు వినటానికి. వాక్యం అయిపోయింది, ఇప్పుడు కూడా వస్తున్నారు. మీకు ఉండొచ్చు ప్రాబ్లమ్స్, నేను కాదంటారా. బస్సులు లేవంటారు, కారులు లేవంటారు, ఆటోలు లేవంటారు, అన్నీ అనవసరం. ఇక్కడ ప్రార్థనలని మీకు ఒక సంఘానికి ఒక ప్రకటన వచ్చింది అంతే. దానిని ముందు పెట్టుకొని నువ్వు కొన్ని పనులు మానుకోవాలి, కొన్ని నీ ప్రయాణాలు నువ్వు మానుకోవాలి. ప్రార్థన అయిపోయే, ప్రభుని స్తుతించే పాటలు అయిపోయే, వాక్యము అయిపోయే, అప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ ఏం సాధిస్తావు చెప్పు? ఏం ఉపయోగం? నువ్వు పదార్థం అంతా అయిపోయింది, వచ్చిన వాళ్ళందరికీ వడ్డించేశారు, ఇక మిగిలినది ఎంగిలోకులు మిగులుతాయి. ఇక్కడ ఎవరికి ఉపయోగం చెప్పండి? కృతజ్ఞత భావం ఉంటే అందరికంటే నా కుటుంబం ముందు దేవుని సన్నిధిలో కనబడాలి అని నువ్వు అనుకుంటావు. నా కుటుంబం అందరికంటే ముందు ఆయన సన్నిధిలో నేను కనబడాలని నువ్వు అనుకుంటావు. కృతజ్ఞత లేనప్పుడు ఏ టయానికైనా వస్తావు, ఎప్పుడైనా వస్తావు, ఎలాగైనా వస్తావు, ఎప్పుడైనా వెళ్ళిపోతావు. నువ్వు ఒక నిబద్ధత అనేది నీకు ఎప్పటికీ ఉండదు. ఎందుకు వస్తున్నావో నీకే అర్థం కాదు. కృతజ్ఞత అనేది హృదయాంతరంగంలో ఉంటే గనుక అయ్యో 10 గంటలకే ప్రార్థనట, మనము 9:30కే వెళ్ళిపోయి కొద్ది సమయాలు ఆయన సన్నిధిలో కన్నీళ్లు కారుద్దాం. ఆయన ఇంతవరకు కాపాడి పోషించినందుకు చేతులెత్తి ప్రభుని స్తుతిద్దామని చెప్పి కుటుంబముతో కలిసి ఒక్కడుగు నువ్వు ముందే వస్తావు ఆయన సన్నిధికి. మనసులో అది లేనప్పుడు నువ్వు ఏ టయానికి వస్తే ఏం కావాలి, ఎప్పుడు వస్తే ఏం కావాలి, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతే ఏం కావాలి ప్రియుల. కాబట్టి ఆయన నిన్ను మరిచిపోలేదన్న సంగతి మాత్రం నువ్వు జ్ఞాపకం చేసుకో. యోసేపును చెరసాలలో ఉన్న పానదాయకుల అధిపతి యోసేపును మరిచిపోయాడట. యోసేపు అంటాడు, అబ్బాయి నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నన్ను ఫరో ఎదుట చెప్పి నన్ను జ్ఞాపకం చేసుకోరా బాబు అని చెప్పాడు. పానదాయకుల అధిపతికి విడుదల కలిగింది, ఫరో చేతికి ద్రాక్షరసపు గిన్నెను అందించాను. కానీ యోసేపును పానదాయకుల అధిపతి మరచిపోయెను. మనం ఆరాధించే దేవుడు మనుషుడు కాడు సుమా. ఆయన నిన్ను నన్ను మర్చిపోవటానికి ఎన్నోసార్లు నువ్వు మర్చిపోయావు. ఆయన సన్నిధిని మర్చిపోయావు, ఆయన సన్నిధిలో తీసుకున్న తీర్మానాన్ని మర్చిపోయావు, గాయమైనప్పుడు నువ్వు చేసిన ప్రమాణాన్ని నువ్వు మర్చిపోయావు. కొంతమందికి సమస్య ఉంటే పెద్ద మొక్కుబడి చేసేసుకుంటారు. ప్రభా మా కొడుకు ఇంటికి క్షేమంగా వస్తే ప్రభా నేను కూటం పెట్టించేసుకుంటాను, ప్రభా నీ సన్నిధిలో నేను ఇలా చేసేస్తాను ప్రభా అని పెద్ద తీర్మానం తీసుకుంటా. అది కాస్త మెల్లిగా వాడు తగ్గి ఆరోగ్యవంతుడే క్షేమంగా ఇంటికి వస్తే గనుక కొద్ది రోజులు ఉంటుంది ఆ ప్రభు, ఆ తర్వాత మళ్ళీ మాయమైపోద్ది. మరలా పాత జీవితానికి అలవాటు పడిపోతారు. ఏమ్మా ఏమని మొక్కుబడి చేసుకున్నావు? చేసుకున్నానండి, కొంచెం చేయి తిరగాలి కదా అంటే దేవుడు పూర్తిగా నీ చేయిలా తిప్పియాలన్నమాట. అప్పుడు చేయి తిరిగిపోద్ది మనకి. చేయి కొంచెం తిరగాలి కదా, చేయి కొంచెం ఆడట్లేదు, చెయ్యా కొంచెం ఆడట్లా. ఏ వస్త్రాలు కట్టుకోవడం చెయ్యి ఆడుతుందా మనకి? బయటికి తిరగడానికి మన చేతులు కాళ్ళు ఆడుతున్నాయా? ఏ పిల్లోడు జబ్బు నుండి కోలుకొని ఇంటికి వస్తే నా ఇంటికాడ కూటం పెట్టించి నేను సాక్ష్యం చెప్పి వీధులు అందరికీ సువార్తను పంచుతానని అనుకున్నవే నువ్వు చేసిందేది? మెల్లిగా నువ్వు మర్చిపోయావు. ఇంత చేస్తానన్నా నువ్వు చివరికి ఒక అట్టుపళ్ళకి గెల తీసుకొచ్చి వదిలేసుకుంటావు అనమాట. ఏంటి ఆ మాత్రం తినలేని వాళ్ళ ఇక్కడ ఎవరన్నా అట్టుపళ్ళు మొఖాలే ఎరగరా, వీళ్ళు ఎవరికి తెలీదా? ఒక పెద్ద అట్టుపళ్ళు గెల ఒకటి తీసుకొచ్చి ఇక్కడ పడేసి అమ్మ వెళ్ళిన వాళ్ళు అందరికీ ఒక్కొక్కటి ఇచ్చేయండి అమ్మ, మా అబ్బాయి బతికేశాడు
అవి తినేయడానికి ఎవరు రెడీగా ఉంటారు ఇక్కడ? ఏమన్నా అంత అవసరమా? నువ్వు పెట్టి అట్టుపళ్ళు గెలలో, మిక్చర్లో, బూందీలో, టీలో వీటిని పక్కన పెట్టండి. మరణానికి పోయిన నీ బిడ్డ, లేక నీ భర్త, లేక నీ భార్య, లేక నీ తల్లి, లేక నీ తండ్రి మరణ పడక మీద ఉన్నప్పుడు నువ్వేమని మొక్కుబడి చేశావు? అయ్యా, విడుదల పొంది ఇంటికి రావడంతో నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నా ఇంటికాడ కృతజ్ఞత కూటం పెట్టాలనుకుంటున్నాను, 10 మందికి నా బంధువులను పిలిచి నా ప్రభువు చేసిన కార్యాన్ని 10 మందికి నేను పంచుతాను నువ్వు అన్నావు. అది జరిగి సంవత్సరాలు అయిపోయింది, కానీ మనం మాత్రం ఆ పని చెయ్య. ఎవరో తెలిసి ఇలాంటి వాళ్ళందరూ కృతజ్ఞత లేని వాళ్ళు. కృతజ్ఞత కలిగిన వారి జీవిత అడుగు జాడలు ప్రత్యేకంగా ఉంటాయి ప్రియుల. వారి నిదానము, సంభాషణ, వారి ఆత్మీయ అంతస్తు చాలా ప్రత్యేకముగా ఉంటుంది. అది లేనటువంటి వాళ్ళు ఏదో అవసరానికి మాత్రమే దేవుణ్ణి ఒక కచ్చీబులాగా వాడుకొని దాన్ని అలా పడేస్తారన్నమాట. అయిపోయింది. ఇక కచ్చీబైనా పర్వాలేదేమో, కొంత జేబులన్నా పెట్టుకుంటాం. కొన్ని పేపర్స్ ఉంటాయి, టిష్యూ పేపర్స్ లాంటివి, జస్ట్ ఇలా అనుకోవడం, ఇలా తులసలు పడేయడం అన్నమాట. కొందరు జీవితాల్లో దేవుణ్ణి అలాగ చూసేటువంటి వాళ్ళు మనం చూస్తుంటాం. అవసరాన్ని దేవుణ్ణి ఉపయోగించుకొని, కష్టం ఉన్నప్పుడు ప్రార్థన చేసి దేవుడి దగ్గర అడిగి, కష్టం కాస్త తీరిపోయిన తర్వాత మరల మామూలు స్థితిలోకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు. ప్రియులారా, ఈ కూటాల ద్వారా ఒక మంచి తీర్మానం తీసుకుందాము, ప్రభు దగ్గర సరి చేసుకుందాము. నిజమే కదా ప్రభువా, ఆనాడు ఇదిగో న్యాయాధిపతుల్లో నువ్వు చెప్పినట్లు 8వ అధ్యాయం 5వ వచనం ప్రకారము ఇశ్రాయేలీలు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారము యొద్దకు వచ్చెను. ఎస్, కరోనా తెగులు చాలా మంది ద్వారాలు దాటి లోపలికి వచ్చింది. మన ఇంటి ద్వారం దాకా వచ్చింది. మన ఇంట్లో ఎవరినో తీసుకెళ్ళాలని, కానీ దేవుడే మన ఇంటికి ద్వారముగా నిలిచి ఉన్నాడు. ఆయన అన్నాడు, నేనే ద్వారము. ఆ ద్వారము దాకా వచ్చి ఆగిపో. బయట ఉన్నవాడు లోపలికి రావటానికి అడుగు చాలు. ఎన్ని చాలు? ఒక్కడుగు చాలు. కానీ ఆ ఒక్కడుగులోనే దేవుడు నిన్ను నన్ను తప్పించాడు. తలలు వంచుదాం, ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు కుర్చీలు దిగి మోకరిస్తారన్న వాళ్ళు మోకరించండి. మంచి అవకాశం దేవుడు మీకు ఇస్తున్నాడు. రండి, మోకరించగలిగిన వారు ప్రభు దగ్గర మోకరిద్దాం, అంగలారుద్దాం, పశ్చాత్తాపడదాం. నిజమే ప్రభువా, ఈ 8 మాసాలు ఆశ్చర్యకరంగా నన్ను పోషించు ప్రభువా. నా కుటుంబాన్ని చేయి విడిచిపెట్టలేదు ప్రభువా. నా కుటుంబంలో ఎవరు నువ్వు మర్చిపోలేదు ప్రభువా. దేవా, నా కుటుంబంలో ఎవరిని నువ్వు మర్చిపోలేదు ప్రభువా. దేవా, ఆశ్చర్యకరంగా నేను పోషించబడ్డాను ప్రభువా. ఎవరిని నేను చేయి చాపలేదు ప్రభువా. ఎవరింటి గుమ్ము నేను ఎక్కలేదు ప్రభువా. ఎవరి యొద్దకు వెళ్ళి చేయి చాప అయ్యా గుప్పుడు బియ్యం ఇయ్యండి అని ఎవరు నేను అడుక్కోలేదు ప్రభువా. దేవా, ఆశ్చర్యకరంగా నన్ను పోషించో ప్రభువా. ఏమిచ్చినా నీకు రుణం తీర్చుకోగలను ప్రభువా. ఏమిస్తే నువ్వు చూపించిన వాటికి నేను వెలకట్టగలను ప్రభువా. మరణము ద్వారము యొద్దకు వచ్చాను, ద్వారము దాటి లోపలకు ప్రవేశింపకుండునట్లుగా దేవా, నా ఇంటికి నీవే ద్వారం అయ్యున్నావు. యోబు ఇంటికి కంచి వేసినట్లుగా నా ఇంటికి నువ్వు కంచి వేసావు ప్రభువా. దేవా, మాలో ఎవరిని నువ్వు మర్చిపోలేదు ప్రభువా. రండి, ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం. ప్రభు పాదాలు పట్టుకుందాం, కన్నీళ్లు కారుద్దాం. దేవుడు ఎంత కృపచేత మనల్ని కాపాడాను. గత సంవత్సరం నవంబర్లో ఈ కూటాలు జరిగాయి. ఈ నవంబర్ వచ్చేసరికి ఎంతో మంది చనిపోయారు. గత నవంబర్ మొదలుకొని ఈ నవంబర్లో ఎంతో మంది చనిపోయారు. దేవుడు నిన్ను గాని నీ బిడ్డలను దేవుడు మర్చిపోలేదు. తన సన్నిధిలో ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాం. కృంగిన వేళ, భంగపడిన వేళ నాదరికి చేరేను. చుక్కాని లేని ప్రార్థన చేద్దాం. బయటికి అందరికి చేర్చేను. కృంగిన వేళ, భంగపడిన వేళ నాదరికి చేరేను.
చుక్కాని లేని నావలె నేనుండ నాదరికి చేరేను. ఆత్మతో నింపెను ఆలోచన చేసేను. ఆత్మతో నింపెను ఆలోచన చెప్పెను. నాదు జీవమాయనే నా సమస్తము. నా సర్వస్వం యేసుకే నాదు జీవము. నాదు దైవము దివ్య తేజము. నాదు దైవము దివ్య తేజము. నాదు జీవమాయనే నా సమస్తము. నా సర్వస్వం యేసుకే నాదు జీవము. సాతాను బందీనై కుములోచున్న వేళ విడిపించే శ్రీ యేసుడే. రక్తమంతా కార్చి ప్రాణాన్ని బలి చేసి విమోచన దయచేసెను. సాతాను బందీనై కుములోచున్న వేళ విడిపించే శ్రీ యేసుడే. రక్తమంతా కార్చి ప్రాణాన్ని బలి చేసి విమోచన దయచేసెను. సాతానుని అనగా బ్రొక్క అధికార బలమిచ్చెను. సాతానుని అనగా ద్రొక్క అధికార బలమిచ్చెను. నాదు జీవమాయనే నా సమస్తము. నా సర్వస్వం యేసుకే నాదు జీవము. కారు మేఘాలే క్రమ్మిన వేళ నీతి సూర్యుడు నడుపును. తుఫానులెన్నో చలరేగి లేచిన నడుపును నా జీవిత నావా. కారు మేఘాలే క్రమ్మిన వేళ నీతి సూర్యుడు నడుపును. తుఫానులెన్నో చలరేగి లేచిన నడుపును నా జీవిత నావా. త్వరలో ప్రభు దిగి వచ్చును. తరలిపోదుని ప్రభునితో. త్వరలో ప్రభు దిగి వచ్చును. తరలిపోదుము ప్రభునితో. నాదు జీవమాయనే నా సమస్తము. నా సర్వస్వం యేసుకే
నాదు జీవము నాదు దైవము దివ్య తేజము నాదు దైవము దివ్య తేజము నాదు జీవమాయనే నా సమస్తము నా సర్వస్వం యేసుకే నాదు జీవము నాదు దైవము. ప్రార్థన చేసుకుందాం. యుద్ధము ద్వారము యొద్దకు వచ్చి నిలిచెను. నేనే ద్వారమునని ప్రభు సెలవీయగా ఆ యుద్ధము మరణము ద్వారము అవతలే నిలిచెను, లోపలకు రాకుండా. ఎన్నో ఇళ్లకు ద్వారాలు లేవు. మనమే ఆయన ఇల్లు. అనేక ఇళ్లకు ద్వారాలు లేవు. మరణము అనే యుద్ధము లోపలకు ప్రవేశించింది ద్వారము లేక. అవును, మన కుటుంబాలకు దేవుడు ద్వారమై నిలిచి ఉన్నాడు. ఆయన చేసిన కార్యాలకు కృతజ్ఞులమై ప్రభుని స్తుతులు చెల్లిద్దాం. ప్రార్థన చేద్దాం. తమ్ముడు ప్రకాష్ ప్రార్థన చేస్తారు. స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకము నుండి నాయన భూలోకమునకు ప్రభు దిగి వచ్చినటువంటి యేసునాథ, మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభు 2020 సంవత్సరం జనవరి మాసం మొదలుకొని నాయన నవంబర్ మాసం 20వ తారీఖు వరకు ప్రభా నీవు మమ్మలను మా కుటుంబాలను కాచి కాపాడిన విధముకే స్తోత్రాలు నాయన. ప్రభా నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని పోతే ప్రభా సమాధి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుంది. ప్రభా నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునకపోతే ప్రభా ఇదిగో నాయన పాతాళం మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుంది నాయన. అలాంటి స్థితిలో నన్ను నా కుటుంబాన్ని ఉంచకుండా ప్రభా నీ సన్నిధిలో నాయన పచ్చని బలీవ మొక్క వలె ప్రభా నీవు మమ్మల్ని అనుక్షణము నాయన కాచి కాపాడుతున్న విధముకే వందనాలు నాయన. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడుని వాగ్దానం చేసిన దేవుడు నాయన. చూడు, ఓ గర్భమును మొదలుకొని నాయన, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని నాయన ముదిమోర్చే వరకు నేను ఎత్తుకుని వాడు నేనే అని మాట్లాడిన దేవుడు ప్రభా. మా జీవిత ప్రయాణంలో నాయన మా నావు నాయన చుక్కాని లేక నాయన దరి లేక తిరుగుతున్న రోజులలో నాయన ప్రభా నీవే మాకు చుక్కానిగా ఉన్నావు నాయన. నీవే మాకు దిక్కుగా ఉన్నావు ప్రభా. నీవే మాకు సహాయకుడిగా ఉన్నావు నాయన. సరైన సమయంలో మాకు ఆలోచన దయచేస్తావు ప్రభా. తండ్రి నాయన ఇదిగో నాయన ఈ యొక్క కూడికలను దీవించండి నాయన. తండ్రి చేస్తున్నటువంటి ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా. నీ దాసుడు ఎంతో భారముతో విత్తి ఉండగా ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకునండి నాయన. విత్తినటువంటి వాక్యములు నాయన మంచి నేలను పండు విత్తనం వలె 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించుటకు సహాయము చేయండి ప్రభా. ఈ నా మాటలు విని వాటి ప్రకారం కైకొనవాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధమంతుని పోలి ఉండును. వాన వచ్చును, వరద వచ్చును, ఏది ఏమైనప్పటికీ నాయన ఆ ఇల్లు బండ మీద నిలిచింది కాబట్టి నాయన చెక్కు చెదరలేదు నాయన. మా జీవితాలకు ప్రభా, మా జీవితాలను నాయన, మా కుటుంబాలను ప్రభా క్రీస్తుని బండ మీద నాయన కట్టబడుకు సహాయం చేయండి నాయన. అలాంటి ఆత్మశక్తిని మాకు దయచేయండి నాయన. మీ పరలోకమైన జ్ఞానంతో మమ్మల్ని నింపండి ప్రభా. ఓ బుద్ధి లేని గుర్రము వలన కంచర గాడిద ఉండకుండా ప్రభా ఇగో యోగ్యత కలిగి మంచి మనసుతో మీ వాక్యమును అంగీకరించి దాని ప్రకారం నడుచుకుంటూ సహాయం చేయండి ప్రభా. కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నాయన. ఓ ప్రభా ఇక నా స్థలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మా ఎముకలకు శక్తువును దయచేయండి నాయన. అనారోగ్యముగా ఉన్న వారిని స్వస్థపరచండి ప్రభా. నిన్ను స్వస్థపరచి యెహోవాను నేనే వాగ్దానం చేసిన దేవుడు నాయన. బలపరచండి నాయన. కురింగిన వారిని లేవనెత్తే దేవుడు నాయన. పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు ప్రభా. యెహోవానగు నేను అందరికి ఉపకారులను సెలవిచ్చిన దేవుడు నాయన. నీ సహాయం చేత మమ్మల్ని నింపండి నాయన. ఓ ప్రభా నీ కృప చేత మమ్మల్ని బలపరచండి నాయన.
తండ్రి ఈ యొక్క మందిర ఆవరణము చుట్టూ నాయన నీ తేజస్సును నీ ప్రభావమును ప్రభు ఉంచండి ప్రభా. ఈ స్థలమును అడుగుపెట్టే ప్రతి ఒక్కరిని ప్రభు నువ్వు దృష్టించి నాయన తండ్రి వారికి మంచి నాయన ఓ ప్రభు ఈవులు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. కృపతో నింపండి, బలపరచండి. వాక్యం విత్తని దాసుని ప్రభా ఓ ప్రభు నూతనమైనటువంటి నాయన శక్తిని దయచేయండి. పక్షిరాజువుల నూతనమైన బలము దయచేయండి నాయన. కృప దయచేయండి నాయన. వేదిక మీద కూర్చొని సేవకులను బలపరచండి ప్రభా. వారి హృదయాంతరంగంలో ప్రభా నూతనమైన శక్తి దయచేయండి. వారిని వారి కుటుంబాల చుట్టూ నీ రక్త కంచి నీ అగ్ని కంచి ఉంచి కాపాడమని మరలా ఆ ప్రభు నీ కృప మాకు దయచేసి మరలా ఈ స్థలం వచ్చే వరకు నీ కనికరం మా మీద ఉంచమని ప్రభువును రక్షకుడైనటువంటి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా నిన్న ఆహారం నేడు మాకు దయచేయి. మరలా ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించే ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలోని తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అయి ఉన్నవి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదల, సంరక్షణ కూడి వచ్చినటువంటి మనకును ఆయనను ప్రేమించి ప్రతి ఒక్కరికి సదా తోడయుడుగాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింప చేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. కూర్చుందాం. టీలు, స్నాక్స్ మరి